ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మీరందరూ ఎందుకు జన్మించారు, జన్మించడానికి మీరు ఎన్ని విధాలుగా పుణ్యకర్మలను చేశారు, ఆ పుణ్యకర్మల ఫలితంగా మీరు సాధించబోయేటటువంటి ఆ గొప్ప లక్ష్యం ఏంటి, వీటన్నింటి గురించి తెలుసుకోకుండానే మానవుడు పుడుతున్నాడు. పుట్టి దేహ సంబంధమైన విషయాలతోనే జీవిస్తూ దేహాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. అంటే చతుర్విధ పురుషార్థములలో ధర్మార్థ కామములను మాత్రమే అనుభవిస్తూ దేహాన్ని విడిచిపెడుతూ మళ్ళీ అనేక రకములైనటువంటి జన్మలను పొందేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి చతుర్విధ పురుషార్థములలో చిట్ట చివరిదైనటువంటి మోక్షమును తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయటం లేదు. మోక్షం గురించి తెలుసుకొని ఈ దేహాన్ని మనం ఎలా వినియోగించుకొని మనల్ని మనం తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పేసి మరి ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం చేసిన వారు నన్ను పొందుతారు అంటున్నారు. అంటే ఎందుకు మనిషిగా పుట్టాం, ఇన్ని రకాల ఉపాధుల కంటే భగవంతుడు మనల్ని ఎందుకు ఇంత శ్రేష్టంగా పుట్టించాడు, ఈ మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, మనిషి ఉపాధిలో సాధించవలసినటువంటి లక్ష్యం ఏదైనా ఉందా, లేకపోతే మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాణులలాగానే మనం కూడా పుట్టడం మరణించటంతోనే జీవించాల? అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా విచారణ చెయ్యవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. ఎవరైతే దేహ సంబంధమైన విషయాలతోనే తాదాత్మ్యం పొందుతూ జీవిస్తున్నారో వాళ్ళందరికీ పరమాత్మ చెప్తున్నారు, ఒక పశువు కూడా ఇలాగే తాపత్రయపడుతుంది. తన పిల్లలని రక్షించుకునే ప్రయత్నం, తమ కుటుంబానికి రక్షణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు కూడా అలాగే చేస్తున్నారా? అంతకు మించి మీరు ఇంకేదైనా చెయ్యాలనేటటువంటి సంకల్పం మీ లోపట ఏదైనా ఉందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా విచారణ చేసుకోవలసి ఉంటుంది. విచారణ లేనటువంటి కర్మ మిమ్మల్ని మరలా మరలా జన్మించడానికి, కర్మబంధంలోకి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి కర్మబంధములో పడకుండా బంధము నుండి విడిపించగలిగినటువంటి స్థితి మనకేదైనా ఉందా? ఈ జన్మలో మనకి అనుభవించడానికి కావలసినటువంటి అనేక రకములైనటువంటి సౌఖ్యాలు ఉండవచ్చు, గొప్ప కులము ఉండవచ్చు, సంపదలు ఉండవచ్చు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి? నీకు ఈ దేహంతో ఉన్నంత వరకు మాత్రమే నీతో ఉంటాయి. దేహాన్ని విడిచిపెట్టిన తదనంతరం నీ యొక్క ప్రయాణానికి కావలసిన వస్తువులు ఎక్కడ సమకూర్చుకోవాలి అంటే ఈ శరీరంతో నువ్వు ఉన్నప్పుడే మరి దేహ తదనంతరం మన యొక్క ప్రయాణానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకోవలసి ఉంటుందని, మనం మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. అంటే మన శరీరమే మరణిస్తుంది, కానీ మనము మరణించటం లేదు.
మనం మరణించటం లేదు కాబట్టి మన ప్రయాణం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే కృష్ణ పరమాత్మ చెప్తారండి. ఏమంటారు అనంటే, మరి ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవానని. పరమపురుషుడు ఎప్పుడైతే ఈ లోకాన్నంతా పాలించేటటువంటి పరమపురుషుడు ఎప్పుడైతే తనను తాను ఉద్భవం చేసుకున్నారో అప్పుడే ఈ సృష్టి యొక్క ప్రారంభాన్ని కూడా ప్రారంభించారట. అంటే మనమందరము కూడా ఆది లేనటువంటి వాళ్ళమండి. కానీ పరమాత్మకి ఏముండదు అంటే, యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. సమస్త ప్రాణులు మరణించినప్పటికీ ఆ ప్రాణుల యందు ఉన్నటువంటి ఆత్మ చైతన్యం మాత్రం మరణించకుండానే ఉంటుంది. అజో నిత్య శాశ్వతోయం పురాణే. అజో అనగా పుట్టుక లేనది, నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉంటుందండి. త్రికాలాలలో కూడా ఉండేటటువంటిది ఆత్మ. పురాణో అంటే పురాతనమైనది, శాశ్వతంగా ఉంటుందండి. అంటే ఈ లోకాలలో మనం చూస్తూ ఉన్నాం. మొదట సత్యయుగం అని, తర్వాత త్రేతాయుగం అని, ద్వాపర యుగం అని, కలియుగం అని. అంటే ఈ యుగాలన్నీ మారిపోతున్నాయి. కానీ ఈ యుగాల అన్నింటి యందు సత్యయుగాన్ని చూసామండి మనం. అయ్యో సత్యయుగంలో ఇలా ఉంటుందట, ధర్మం 4 పాదాలలో ఉంటుందట. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలతో ఉండేదట. తర్వాత ద్వాపర యుగంలో 2 పాదాలు, ఇప్పుడు కలియుగంలో 1 పాదంలో ఉందని ఎవ్వరు కూడా ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనమందరము కూడా అన్ని కాలాలలో ఉన్నామని కృష్ణ పరమాత్మ చెప్పారు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. మనము ఇప్పుడు మనం ఎవరెవరితో అయితే కలిసి ఉన్నామో వాళ్ళు, మరి పూర్వజన్మలలో మనం అంటే పూర్వ యుగాలలో మనం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా మళ్ళీ ఉంటాం. మీకేం బాధ లేదు. ఎక్కడ చెప్పారండి? ఈ 2వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పారు. మనం ఎప్పుడూ ఉంటామట. అంటే ఆయా కాలాలలో ఉన్నాం, ఈ కాలంలో కూడా మనం ఉన్నాం. అంటే సత్యయుగం నాటి గొప్పదైనటువంటి ధర్మాన్ని చూసాము. తర్వాత కాలంలో వచ్చినటువంటి అవినీతి, అన్యాయం, స్వార్థము ఇవన్నీ కూడా జీవుణ్ణి ఆవరించి తానేం చేశాడు? స్వార్థంతో కూడినటువంటి కర్మ చేయడంలో ధర్మాన్ని మరి 3 పాదాలు అణిచివేసి ధర్మము 1 పాదం మీద మాత్రమే ఉండేంత గొప్పగా మనం కర్మలు చేస్తున్నామండి. అంటే మనము చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలే ఇవాళ మనం కష్టపడటానికి, ఇవాళ సమాజంలో మనకంటూ శాంతి లేకుండా ఉండడానికి మనం చేసుకున్నటువంటి పాపపు కర్మలే. ఎందుకు పాపపు కర్మలండి? దేహ సంబంధమైనటువంటి విషయాలే శాశ్వతం అనుకుంటున్నాం. దేహ సంబంధమైన సుఖాల కోసం నా వాళ్ళు, పరాయి వాళ్ళు అనే వ్యత్యాసాల చేత పరులకు ఏ విధమైన ఉపకారం చెయ్యాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ మనం ఎవరికైనా ఉపకారం చేసినా వాళ్ళ వలన మనకేదైనా ప్రయోజనం ఉందంటేనే వాళ్ళకి మనం ఉపకారం చేస్తూ ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతమని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారండి. 17వ అధ్యాయంలో మనకి 21వ శ్లోకంలో చెప్తారు. ఫలితాన్ని కోరి చేస్తున్నాం. ఏదైనా ఒక పని చేస్తే వీళ్ళ వల్ల మాకు ఇంత లాభం ఉంటుందని మనం వాళ్ళకి ఏదైనా ఉపకారం చేస్తున్నాం. ఎవరికైనా ఏదైనా ఇచ్చాము అంటే అయ్యో మొహమాటానికి ఇవ్వాల్సి వచ్చిందని ఇచ్చిన తర్వాత బాధపడుతూ ఉన్నాం. కృష్ణ పరమాత్మ అంటున్నారండి, దీయతేజ పరిక్లిష్టం. ఇచ్చిన తర్వాత బాధపడేటటువంటి మనస్తత్వం, ఇచ్చిన దానికి ప్రయోజనాన్ని పొందకుండానే మనం ఏమవుతున్నాం? మనం ఎలా పోగొట్టుకుంటున్నాం? ప్రయోజనాన్ని ఎలా పోగొట్టుకుంటున్నాం? ఒక వస్తువును వేరొకరికి ఇచ్చి దాని వలన ప్రయోజనం రాకుండా చేసుకుంటున్నామంటే ఇచ్చిన తదనంతరం బాధపడుతున్నామండి. పరమాత్మ చెప్పినటువంటి సత్యాలన్నీ ఏంటి? మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నారు? అధోపాతాళలోకి ఎలా తీసుకువెళ్తున్నారు? ఒక పని చేస్తే ఫలితం ఉండాలి, ఫలితం లేకపోతే మేము ఈ పని చేయలేమని ఫలితం కోసం ప్రయత్నం చేస్తున్నంత కాలం మనం బంధంలో పడిపోతామండి. ఫలితాన్ని ఎవరికి విడిచిపెట్టాలి? ఈశ్వరుడికి విడిచిపెట్టి మనం కర్మ చేస్తూ ఉన్నామనుకోండి, అలా కర్మ చేస్తున్నటువంటి వారికి పరమాత్మ ఆత్మవంతుడవు కావడానికి కావలసినటువంటి జ్ఞానమును
శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందిస్తూ ఉన్నారు. అంటే అన్ని కాలాలలో మనం ఉన్నాము అంటే ఏ కాలంలోనైనా మనం ఉన్నాం. మనం చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలో తెలియకపోవడం వల్ల మనం ఇవాళ మళ్ళీ మనిషిగా పుట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఈ ప్రయత్నానికి ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలున్నాయి. ఎన్నో జన్మల నుంచి మన యొక్క ఎదురు చూపులున్నాయి. ఈ ఎదురు చూపులన్నీ కూడా నిన్ను నీవు చేరడానికే. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి అంటే నీవు ఖచ్చితంగా పరోపకారమిదం శరీరం. పరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నంగానే ఈ శరీరాన్ని, మనస్సు, వాక్కు వీటిని ఖర్చు పెట్టాలి. భగవంతుడు అంటారు, ఎవరికో ఒకరికి ఉపకారం చెయ్యాలనే కోరికతో ఎవరికైనా చెయ్యొచ్చా అంటే మరి పరమాత్మ కొన్ని విషయాలలో కొన్ని నియమాలు చెప్పారు. అందుకే ఏదైనా ఒక పని చేసేటప్పుడు జ్ఞానము లేకుండా కర్మ చేసాం, దానివల్ల నష్టపోతామండి. భగవంతుడు అంటున్నారు, ద్రవ్యమయాది యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మీ దగ్గర ఏదైనా ద్రవ్యం ఉందండి, ద్రవ్యం కానివ్వండి, ఏదో ఉంది మీ దగ్గర ఇతరులకు ఇవ్వడానికి. మరి ఇవ్వాలనుకున్న దాన్ని ఏ మేరకు ఇవ్వాలో జ్ఞాన యజ్ఞము ద్వారా తెలుసుకొని మీరు దానిని ఇతరులకు చెల్లించవలసి ఉంటుంది. కానీ మరి నన్ను దానం చేయమన్నారు కదా అని చెప్పేసి నా దగ్గర డబ్బు ఉందని, లేకపోతే నా దగ్గర జ్ఞానం ఉందని నలుగురికి చెప్పడానికి నేను వెళ్ళాననుకోండి, పరమాత్మ ఎన్ని నియమాలు చెప్పారండి. ఇప్పుడు నీ దగ్గర జ్ఞానం ఉంది, నేను చెప్తాను అంటే మరి పరమాత్మ ఏమన్నారు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోగ్య సూయతి అని పరమాత్మ కొన్ని నియమాలు చెప్పారు. మరి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ధర్మాన్ని నమ్మనటువంటి వారికి చెప్పకండి, వినటానికి ఇష్టం లేని వారికి చెప్పకండి, వాళ్ళు చేసేటటువంటి కర్మలలో పాపాలున్నప్పుడు వాళ్ళకి చెప్పమాకండి, ఇతరులను బాధ పెట్టేటటువంటి వారికి నా జ్ఞానం చెప్పకండి అన్నారు. నేను జ్ఞానం బోధిస్తాను కదా అని చెప్పేసి అందరికీ బోధించటం కోసం వెళ్ళవచ్చా వెళ్ళకూడదా? వెళ్ళకూడదనే పరమాత్మ చెప్పారు. ఇంకా నీ దగ్గరున్న సంపదను, అంటే జ్ఞానాన్నే వినటానికి ఇష్టం లేని వారికి చెప్పొద్దంటున్నారే, ఇక మీ సంపదను అర్హత లేని వారికి ఇవ్వమని అంటాడా పరమాత్మ? మనం ఏం చేస్తాం, బంధుమిత్రుల మీద ఉన్న వ్యామోహం చేత చెడ్డవాళ్లకైనా సంపదలు ఇచ్చేస్తామంటాం. అర్జునుడు కూడా అలాంటి ఉన్నారు కదండి. అర్జునుడు ఏమన్నాడు, మేము అరణ్యంలో ఉండటం మాకు సంతోషమేనండి, మా కుటుంబమే కదా, మా పెదనాన్నగారి యొక్క సంతానం అంటే మా వాళ్లే కదా, మా వాళ్లకు మా రాజ్యం ఇచ్చేస్తాము, మేము హాయిగా సంతోషంగా అరణ్యవాసం బ్రతికినంత కాలం అరణ్యంలో ఉండి మా శేష జీవితాన్ని పూర్తి చేస్తాం, మాకే సంపదలు వద్దు, మా కుటుంబాలు బాగుంటే చాలు అంటున్నాం. మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, అధర్మపరులైనటువంటి వారికి మీరు ఒకవేళ బంధుమిత్రుల మీద ఉన్న వ్యామోహం చేత, వాత్సల్యం చేత మీరు వారికి సంపదలు ఇస్తానన్నా వాళ్ళకి ఆ అర్హత లేనప్పుడు వాళ్ళు అనుభవించడానికి నేను అంగీకరించను. అంటే పాపపు కర్మ చేసిన వారికి ధర్మపరులైనటువంటి సంపదను అనుభవించే హక్కు లేకపోగా ఖచ్చితంగా పాపము చేసినటువంటి వాడు శిక్షను కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ భారాన్ని ఎవరి మీద పెట్టాడు? ధర్మంతో కూడి జీవించే వాళ్ళ మీద పెట్టాడండి పరమాత్మ. అయ్యో పర్వాలేదండి, సరే నా సంపద నేను అనుభవిస్తాను, దుర్మార్గుల గురించి నాకు సంబంధం లేదంటే అలా కూడా కుదరదు. నేను చెప్పిన ధర్మాలను పాటిస్తున్నావంటే అధర్మ పరులను ఎదిరించవలసి ఉంటుంది. అధర్మ పరులను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పరమాత్మ చెప్పారండి, ధృత్యుత్సాహ సమన్విత అంటాడు. ధృతి, ధైర్యం ఉండాలి. నన్ను ఈశ్వరుడు రక్షిస్తాడు, నేను తప్పు చేసిన వాడిని ఎదురించాలి అనేటటువంటి ఆ ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పక్కన నేనుంటాను, నేను రక్షిస్తాను, నేనుండి రక్షిస్తాననేటటువంటి ధైర్యం మీకుండి అధర్మ పరులను ఎదిరిస్తే వాళ్లను నేనేం చేస్తాను, కాపాడతాను అంటున్నాడండి. అంటే పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానం బోధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను మీ వెంట ఉండి మిమ్మల్ని రక్షిస్తాను, కానీ మీరు నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని మీ యొక్క శ్రమను, శరీరము, మనస్సు, వాక్కు, మీకున్న సంపద, మీ సమస్తాన్ని అర్హత కలిగిన వారికి మాత్రమే పంచిపెట్టండి అని
కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అర్హత లేని వారికి మీరు ఏది కూడా ఇవ్వవలసిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. అందుకే 4వ అధ్యాయంలో 33వ శ్లోకం అద్భుతమండి. శ్రేయాన్ ద్రవ్యమయాది యజ్ఞాత్ అంటే ద్రవ్యముతో కూడిన యజ్ఞం చేయడానికి దేని చేత ముడివేశారు? జ్ఞాన యజ్ఞము చేత ముడివేశారండి. మీ దగ్గర భగవంతుడి యొక్క జ్ఞానం అంటే శాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానము గనక మీ దగ్గర ఉంటే, ఆ జ్ఞానంతో మీకున్నది ఏదైతే ఉందో, మీ దగ్గర సంపదలు ఉండవచ్చు, లేకపోతే ఆ ఏదైనా ఇతరులకు ఉపకారం చేసే మంచి మనసు ఉండొచ్చు, మంచి మాటల ద్వారా ఆ అవతలి వారి యొక్క మనసును స్వాంతనపరచగలిగినటువంటి గొప్ప వాక్చాతుర్యం ఉండవచ్చు. మీ దగ్గర ఏదైతే ఉందో, నేనేదైతే మీకు ఇచ్చానో, ఇచ్చినటువంటి దానిని మీరు ఎవరికి ఎలా వినియోగించాలో నేను శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నింటినీ తెలుసుకోండి. శాస్త్రముల యందు చెప్పబడినటువంటి విషయాలను మీరు తెలుసుకొని దాని ప్రకారంగా మీరు కర్మను చేయవలసి ఉంటుంది. అలా శాస్త్రం యొక్క ఏమంటారు, శాస్త్రం యొక్క జ్ఞానము లేకుండా అంటే శాస్త్ర జ్ఞానము లేకుండా మీరు చేసిన కర్మ ఒక్కొక్కసారి పుణ్యాన్ని ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి పాపాన్ని ఇవ్వచ్చు. పాపము పుణ్యము మీకు లేకుండా మరి మీరు నన్ను చేరుకోవాలి అని అంటే మీరేం చేయాలి? నిష్కామ కర్మ ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేయడానికి కావలసినటువంటి గొప్పదైన స్థితి, నేను ఈ శరీరము కాదు ఆత్మను అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఉండండి. ఆత్మను అనేటటువంటి ఒక్క జ్ఞానము తప్ప మిగిలిన లోకంలో ఉన్న ఏ జ్ఞానాలైనా మిమ్మల్ని బంధంలో పడవేస్తాయి. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఎవరికైనా మనం ఏదైనా ఉపకారం చేస్తే మనం ఏం చేస్తాం? అబ్బా వీళ్ళకి నేను చేసిన ఉపకారం తెలియాలి అని చెప్పేసి 1కి 4 సార్లు ప్రయత్నం చేస్తాం. కానీ ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మాత్రం ఎవరికైనా మనం ఉపకారం చేశామనుకోండి, వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదని చక్కగా మన వంతుగా మనం ఏ ధర్మం చేయగలమో ఆ ధర్మాన్ని చేసి మన పని మనం చూసుకుంటాం. అంటే ఫలితాన్ని కోరట్లేదంటే, నేను ఒక మంచి మాట చెప్పాను, లేకపోతే వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చాను, వాళ్ళు వెంటనే నన్ను చూసి నమస్కారం పెట్టాలని, నాకు లేకపోతే ఇంకేదో అనాలని చెప్పేసి మనకి కోరిక ఉండదండి. కోరిక లేకుండా చెయ్యగలిగినటువంటి ఒకే ఒక్క జ్ఞానం, నీవు ఆత్మవే, లోకమంతా ఆత్మ చైతన్యమే ఉంది అన్నప్పుడు నీ ధర్మం ఏంటి? నీ దగ్గర ఉన్నది పరులకు పంచటమే. ఒక చెట్టు నీడనిస్తుందండి. ఆ చెట్టు అనుకుంటుందా, అబ్బా నా కిందకు మరి వీళ్ళు డబ్బున్న వాళ్ళు రావాలి, లేకపోతే ఇంకెవరో సమాజంలో గొప్పవాళ్ళు రావాలి, నా చెట్టు కింద నా చెట్టు కింద నీడలో అంటే నా కింద వీళ్ళందరూ విశ్రాంతి తీసుకోవాలని చెట్టు అనుకుంటుందా? చెట్టు ఏం చేస్తుంది? నీడని ఇవ్వడం మాత్రమే చేస్తుంది. ఆ నీడలో ఎవరున్నా తనకేం సంబంధం లేదు. అలా మనం కూడా ఏం చేయాలి? ఇతరులకు ఉపకారం చేయమన్నారు, అర్హత ఉంది అని నిర్ణయించుకున్నామనుకోండి, వారికి ఉపకారం చేయడం, మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడమే తప్ప నేనే ఈ పని చేశానని మనకి శాలువాలు కప్పించుకోవాలని, లేకపోతే ఇంకెవరితోనో పొగిడించుకోవాలని, ఎవరో నన్ను గౌరవించాలని మీరు కర్మ చేస్తున్నంత కాలం బంధంలో పడిపోతారు. బంధంలో పడకుండా మిమ్మల్ని మీ ఏమంటారు, బంధములో పడిపోకుండా మిమ్మల్ని రక్షించగలిగే కర్మ నిష్కామ కర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకి నిన్నేమన్నారు? బ్రహ్మనిష్ఠుడిగా ఉండండి. మొట్టమొదట ఏమన్నారు? ఆత్మవంతులు కాండి. మీకందరికీ కూడా అర్హతలు ఉన్నాయి. అర్హత లేకపోతే మీరు ఇక్కడి వరకు రాలేరు. అంటే నేను చెప్పిన జ్ఞానాన్ని మీరు వింటున్నారు, ఆచరిస్తున్నారు అంటే మీరందరూ కూడా దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? ఆత్మస్థితిలో ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మస్థితిలో ఉండటానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు మాత్రమే ఏమవుతున్నారు అంటే ఫలితాన్ని కోరకుండా పరులకు ఉపకారం చేస్తారు. కృష్ణ పరమాత్మ అనేక శ్లోకాలలో చెప్తారండి ఇది. సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తదా సక్తః చికీర్షు లోక సంగ్రహం. భార్యా బిడ్డల మీద మమకారం ఉన్న వ్యక్తి ఒక కర్మను చేసేటప్పుడు అంటే తనకు లాభం వస్తుంది అన్నప్పుడు ఎంత ఉత్సాహంగా చేస్తారు. నేను ఆత్మనే
ఆత్మానుభూతి పొందాలి, నేను ఆత్మస్థితిలోనే నిలబడాలనుకునేటటువంటి ఆత్మజ్ఞానులు కూడా ఎలా కర్మ చేస్తారంటే, కుర్యాద్ విద్వాంస్ తదాసక్త, ఆసక్తి లేకుండా ధర్మంతో కూడిన కర్మ, పరులకు ఉపకారం చెయ్యగలిగిన కర్మను చేస్తారండి. చికీర్షు లోక సంగ్రహం, లోకానికి ఉపకారం కలిగించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. భార్యా బిడ్డల మీద మమకారం ఉన్న వ్యక్తి ఎంత కష్టాన్నైనా అనుభవించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, లోకక్షేమాన్ని కోరుకుంటున్నాడు, లోకక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఆత్మవంతుడిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడనమాట. ఆత్మజ్ఞాని మాత్రమే పరులకు ఉపకారం చేసేటప్పుడు ఫలితాన్ని కోరుకోకుండా ఉంటాడు. పరులకు ఎవరైనా మంచి పని చేస్తూ ఉన్నారనుకోండి, ఆ మంచి పనిలో నుంచి ఫలితాన్ని కోరుకోవట్లేదు అంటే తాను ఏం కోరుకుంటున్నాడు? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించాలనుకుంటున్నాడు. ఎందుకు? తనను తాను తెలుసుకోవాలనుకుంటున్నాడు, తన సస్వరూపాన్ని మరి అనుభూతిగా పొందాలనుకుంటున్నాడు. అలా ఉన్నవారు మాత్రమే పరులకు ఉపకారం చేసే ప్రయత్నంలో ఎంత కష్టమైనా అనుభవిస్తారు. అంటే మన కుటుంబం కోసం మనం కష్టం అనుభవించడం భగవంతుడు అంటారు ఇది ప్రేయస్సు. మీ భార్య బిడ్డల కోసం మీరు కష్టపడాలి, తప్పదు. ఇది మిమ్మల్ని మరుజన్మకు మిమ్మల్ని ఇది రక్షించదు. ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే బంధంలోనే పడవేస్తుంది, కానీ విడిచిపెట్టని కర్మ. అంతే కదండి. ఇప్పుడు భార్యా బిడ్డలు అనేది భార్యా బిడ్డల బంధము కోట అంటారు. అంటే భార్యా బిడ్డలు అనేటటువంటి వాళ్ళు ఏంటి? బంధం అండి, గట్టిగా కట్టివేయబడేటటువంటి ఒక కోట. మరి ఈ బంధాలను విడిపించుకుందామా అంటే విడిపించుకోవడానికి వీల్లేదు. ఇవి నువ్వు తప్పక చెయ్యవలసినటువంటి బాధ్యతలు. ఈ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు నీకు కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని సుఖాలున్నా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం నువ్వు చెయ్యాలి. ఇది నీ యొక్క ప్రేయస్సు. అంటే లోపట ఉన్న జీవుడిని ఉద్ధరించడానికి అది ఉపయోగపడుతుందా అంటే కేవలం భార్యా బిడ్డల యొక్క రక్షణ, మరి అది ప్రేయస్సు అంటే నీ లోపట ఉన్నటువంటి పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మను మేల్కొలిపే ప్రయత్నం కాదు. ఆత్మ యొక్క స్థితిని నువ్వు పొందాలి అంటే భార్యా బిడ్డల యొక్క రక్షణ చూసుకుంటూనే నువ్వు పరులకు చేసేటటువంటి ఉపకారం ఏదైతే ఉందో ఆ ఉపకారము మాత్రమే నిన్నేం చేస్తుంది? నీ యొక్క శ్రేయస్సు వైపు తీసుకువెళ్తుంది. మనందరి యొక్క శ్రేయస్సు ఏంటంటే నీ లోపట ఉన్న స్వస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు పరులకు చేసేటటువంటి ఉపకారం, ఆ ఉపకారం నందు ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, ఆసక్తి లేకుండా, ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడానికి సిద్ధపడి మనం పరులకు ఉపకారం చేసే కర్మ చేస్తే ఆ కర్మ మాత్రమే మనల్ని రక్షిస్తుందండి. మిగిలిన ఏ కర్మ కూడా మనల్ని రక్షించదు. అందుకే మనం ఏం చేయాలి? నువ్వు ఆత్మవంతుడము అని పరమాత్మ చెప్పారు. అంటే నీ దగ్గర మంచి మంచి గుణాలు ఉన్నాయని కూడా పరమాత్మ మనకు ప్రోత్సాహకాలు ఇచ్చారండి. మీరందరూ గొప్పవాళ్ళు, త్రిగుణాల మాయ దాటిన వాళ్ళు. మీకేదైనా ఒక వస్తువుని పొందాలనేటటువంటి కోరిక కలిగినప్పటికీ ఆ కోరిక గనక మీరు తీర్చుకోలేకపోతే బాధపడగలిగినటువంటి లక్షణం మీకు తక్కువగా ఉంటుంది. బాధపడతారు అందరిలాగే, కానీ జ్ఞానము చేత మీరేం చేసుకుంటారు? ఆ కోరిక తీరనందుకు ఆ క్షణంలో బాధపడతారు, కానీ తర్వాత ఏమాత్రం గుర్తుండదండి. మీరు తొందరగా మరచిపోయే గుణం. పిల్లలలో మనం ఎవరిని ఇష్టపడతాం? ఏదైనా వద్దు అంటే ఆ పిల్లలు మన మాట విన్నారనుకోండి, అలాంటి పిల్లలంటే ఇష్టం. కృష్ణ పరమాత్మకు కూడా ఎవరంటే ఇష్టం అంటే ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి కోరికను తీర్చుకోలేకపోయినప్పుడు దాని వలన ఎవరైతే ఎక్కువగా వ్యధ చెందరో, ఎవరైతే బాధపడరో వాళ్ళంటే పరమాత్మకి ఇష్టం. ఇంకా ఎవరంటే ఇష్టం? ఏ వస్తువు తన దగ్గర ఉన్నా ఇదే గొప్పది, నాకు భగవంతుడి తప్ప ఈ లోకంలో నాకేది కూడా గొప్పది కాదు అని తన దగ్గర ఎన్ని వస్తువులున్నా, ఈ రాజ్యానికి నువ్వు అధిపతివే అయినా ఆ రాజ్యం మీద మమకారం లేకుండా మరి ఎప్పుడు భగవంతుడి మీద మనస్సును పెట్టి భగవంతుడి కోసం అని చెప్పేసి మరి వాళ్ళు చేసేటటువంటి కర్మలు గనక పరులకు ఉపకారం కలిగేలాగా చేస్తున్నారనుకోండి, వాళ్ళంటే నాకు ఇష్టం. అందుకే జనకుడి గురించి మాట్లాడతారండి. సీతమ్మ తల్లి తండ్రి గారు ఎవరు? జనక మహారాజు. జనక మహారాజు ఎలా ఉంటాడు అనంటే నిష్క్రియాత్మకమైనటువంటి కర్మ చేస్తారు. తనకు అప్పచెప్పినటువంటి పనిని చేయడంలో ఏ మాత్రము
ఏమంటారు, సామర్థ్య భేదము లేకుండా, అంటే శక్తి లోపం లేకుండా పనిచేస్తాడనమాట. ఎంతవరకు తాను శ్రాయశక్తులా పనిచేయగలుగుతాడో అంతగా పనిచేస్తాడు. ఒకసారి జనక మహారాజును పరీక్ష చెయ్యాలి అనుకున్నారండి ఒకరు. మరి పరీక్ష చెయ్యాలి అనుకున్నప్పుడు జనక మహారాజు గారు మరి ఒక చోట ఒక సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉన్నారనమాట. అలా నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎవరో దూరంగా ఒక వ్యక్తి వచ్చేసి మీ మిథిలా నగరం అంతా కూడా కాలిపోతుంది అన్నప్పుడు జనక మహారాజు ఏమాత్రం కదలలేదు. అక్కడ ఆయన సభకు వచ్చిన వాళ్ళందరూ మాత్రం అయ్యో మా ఇండ్లు కాలిపోతున్నాయి, మా సంపదలన్నీ కాలిపోతే మాకు ప్రమాదం వస్తుందని అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. ఎక్కువ పర్సెంట్ వెళ్ళిపోయారట, 90% వెళ్ళిపోయారట. కానీ జనక మహారాజు మాత్రం ఏమాత్రం జనకకుండా ఉన్నాడు. ఇప్పుడు రాజ్యం పోయిందంటే రాజుకి ఎక్కువ బాధనా, మనకేదో కొన్ని వస్తువులు ఉన్నాయండి, ఓ 10 లక్షల రూపాయల వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి, మన వస్తువులు పోతే మనకెక్కువ బాధ ఉంటుందా? రాజుగారి రాజ్యం కాలిపోతే ఎవరెక్కువ నష్టపోతారు అంటే, అయ్యో 10 లక్షలున్న ఇల్లు నా ఇల్లు నాకు ఇంపార్టెంట్ అంటే, మరి ఈ రాజ్యం అంతా మరి ఆ మహారాజుదైనప్పుడు మహారాజు అయ్యో నేను ఇంత గొప్పగా జీవించేటటువంటి రాజ్యం కాలిపోతే నా పరిస్థితి ఏంటి అని మనందరికంటే రాజుగారు ఎక్కువ ఏడవాలి కదండి. కానీ ఏమాత్రం భయపడకుండా ఆయన హాయిగా అక్కడ కూర్చొని ఆయన ఏ సభనైతే నిర్వహిస్తున్నారో ఆ సభను నిర్వహించడంలో కించిత్ కూడా ఆయన తొత్తురుపాటు రాలేదట. అక్కడ ఉన్న పరిస్థితిలో ఇంతకు పూర్వము ఆ మాట చెప్పక పూర్వమే ఆయన ఎలా ఉన్నాడో ఆ మాట చెప్పిన తదనంతరం కూడా అలాగే ఉన్నారట. ఆశ్చర్యపోయారట, ఏంటండి మీరు వెళ్ళట్లేదు అంటే, ఈశ్వరుడు నాకు ఏది ఇస్తే దానితోనే నేను సంతోషంగా ఉంటాను. ఇప్పుడు నేను ఆ మిథిలా నగరం కాలిపోతే నేనేం చేయగలను వెళ్ళి? నేనేమైనా చేయగలిగింది ఏమైనా ఉందా? నేను చేయగలిగింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అంతేకాని అక్కడ జరుగుతున్నటువంటి దానిని నేను ఆపలేనప్పుడు ఇక్కడ నేను చేసేటటువంటి కార్యాన్ని నేను ఎందుకు ఆపాలి? ఈశ్వరుడు నాకు ఏది ఇస్తే దానితోనే తృప్తిగా ఉంటానని ఎవరైతే ఉంటారో అలా ఉండగలిగినటువంటి స్థితి పరమాత్మకు నచ్చుతుందట. అందుకే కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయాః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 20వ శ్లోకంలో జనకుడు గురించి కూడా మాట్లాడారండి. జనకుడిలాగా నువ్వు కర్మ చేయవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు, మనందరికీ చెప్తున్నారు. లోకానికి ఉపకారం జరిగేటటువంటి నిమిత్తంగానే లోకానికి ఉపకారం జరిగేటటువంటి నిమిత్తంగానే నువ్వు కర్మ చేయవలసి ఉంటుంది. కానీ స్వలాభాపేక్ష కోసం ఎవరు కూడా కర్మ చేయకూడదని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అర్జునుడికి చెప్పారంటే మనకి కూడా చెప్పారు కదా. అంటే ఏ వస్తువు మీదైనా అతిగా వ్యామోహం కానీ అతిగా దుఃఖము కానీ ఎవరికైతే లేకుండా ఉంటుందో వాళ్ళకే నేను ఆత్మస్థితిలో ఉండటానికి కావలసిన యోగ్యతను ప్రసాదిస్తానని పరమాత్మ మన అందరికీ చెప్తున్నారు. నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మము నీకు దొరకాలి అంటే ముందు భగవంతుడు అన్నారు, ఇవన్నీ లక్షణాలు సంపాదించుకున్నారు. ఒక వ్యక్తికి నేను ఏదైనా ఇచ్చాను అంటే అతనికి కావలసిన అర్హతలున్నాయి. ఒక వ్యక్తికి కష్టం ఉందండి, కష్టం ఎందుకు వచ్చింది? పూర్వజన్మల్లో చేసిన పాపము ఈ జన్మ ప్రయత్నం చేత పోగొట్టుకోవడంలో అతను వెనకబడి ఉన్నాడు. అలా వెనకబడి ఉన్నాడు కాబట్టి భగవంతుడు అతని కష్టాన్ని తప్పించే పరిస్థితి భగవంతుడికి ఇవ్వలేదనమాట. అంటే మనమే ఇవ్వాలి. మనం పూర్వజన్మల్లో పాపం చేశామనుకోండి, ఈ జన్మ ప్రయత్నం చేత పుణ్యకర్మలు చేస్తుంటే భగవంతుడు మనం అతిగా కష్టపడే యోగ్యత నుండి మననేం చేస్తాడు? కాపాడతాడు. యోగ్యత అని ఎందుకన్నానంటే మరి ఆయా అర్హతలు సంపాదించుకుంది మనమే కదండి. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ జన్మ ప్రయత్నం చేత మనం పాపపు కర్మను తప్పించుకునే ప్రయత్నము చేయవచ్చు. భవిష్యత్తు తరాలలో మన ప్రయాణం సుఖంగా ఉండడానికి కావలసినటువంటి ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. కృష్ణ పరమాత్మ అందరికీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీకు నేను అప్పచెప్పినటువంటి కర్మను చేయడంలో పరులకు ఉపకారం జరిగే నిమిత్తంగానే కర్మ చేయాలి. అందుకే వశిష్ఠుడండి, మనకి వైరాగ్యం తొందరగా రావాలి అంటే మరి వశిష్ఠుడు చెప్పినటువంటి వశిష్ఠ గీత యోగ వాసిష్టాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేయాలండి. యోగ వాసిష్టమును గనక అధ్యయనం చేస్తే వైరాగ్యం తొందరగా వస్తుంది. మరి వైరాగ్యం ఎందుకు రావాలి అంటే ఇక్కడ చెప్తున్నారు,
ప్రతి ఒక్కరూ చెప్తారు. పెద్దలందరికీ తెలిసిన మాట ఒకటి, కోటి విద్యలు కూటి కొరకే. ఎన్ని రకాల విద్యలున్నప్పటికీ కూడా ఇవన్నీ ఎవరి కోసము అంటే ఆహారం కోసమే కదండీ! ఆహారం తినడం కోసమే. ధనవంతుడు, బీదవాడు ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి ఆహారం కోసమే ప్రయత్నం చేస్తుంది. మనిషిగా పుట్టినటువంటి వాడు, ఒక పశువు తనకు మంచి గడ్డి దొరకాలని చెప్పేసి ప్రయత్నం చెయ్యవచ్చేమో కానీ, మరి మనిషి మాత్రం ఎందుకు డబ్బు సంపాదించాలో, ఎందుకు ఏదైనా కర్మ చెయ్యాలో, మరి వాటన్నింటి గురించినటువంటి ఒకే ఒక్క మాట చెప్పారు. నువ్వు ఎన్ని చేసినా మరి నువ్వు కడుపు నిండా భోజనం చేయడం కోసమే కదా నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు. అందుకే ఏం చేయాలి? నువ్వు మనిషిగా పుట్టావంటే నీ యొక్క కర్తవ్యాన్ని నేను చెప్తానని వశిష్ఠుడు చెప్పాడు. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం. భగవంతుడు చెప్పిన మాటలు విన్నప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బో, ఈ శాస్త్రాలలో చెప్పబడిన విషయాలన్నీ వింటే ఇంక మనం బ్రతికినట్టే అంటాం. మరి భగవంతుడు శాస్త్రం నందు చెప్పిన మాటను కాకుండా నీకు నచ్చినట్టుగా జీవించినంత కాలం అనేక శరీరాలను నువ్వు పొందాలి. నువ్వు అనేక శరీరాలను నువ్వు ఎందుకు పొందాలి? ఎందుకు పొందాలి అంటే, భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన విషయం నీ తలకెక్కేంత వరకు నువ్వు పుడుతూనే ఉంటావు, చనిపోతూనే ఉంటావు. భగవంతుడు శాస్త్రం నందు చెప్పిన మాట ఖచ్చితంగా విని తీరాల్సిందే. మేనేజర్ గారు చెప్పిన మాట ఉద్యోగస్తుడు విననన్నాడు అనుకోండి, ప్రమాదం ఎవరికండి? మేనేజర్ గారికా లేకపోతే ఉద్యోగస్తుడికా? మేనేజర్ గారు చెప్పిన మాట వినకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తాడు, మళ్ళీ కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు నాకెందుకండి? ఇప్పుడు శాస్త్రం నందు భగవంతుడు ఈ మాట చెప్పారని చెప్పేసి నేనెక్కడ పాటిస్తాను అంటే, నువ్వు పాటించేంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే రావలసి ఉంటుంది. నేను చెప్పిన మాట విని నేను చెప్పిన విధంగా కర్మ చేస్తేనే నన్ను పొందుతారని పరమాత్మ శాసనం చేశారు. అందుకే మనం డబ్బు సంపాదించుకోవడం అంటే ఆహారం సంపాదించుకోవడమే కదా. ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలట? కర్మ కుర్యాద్ అనింద్యం. నింద్యము కాని కర్మ చెయ్యాలి. అంటే ఇతరులకు అపకారము చేయనటువంటి విధంగా నువ్వు ఆ డబ్బును సంపాదించుకునేటటువంటి కర్మను నువ్వు చెయ్యవలసి ఉంటుంది అని మరి వశిష్ఠుడు మనకు చెప్తున్నారు. ఇంకా కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం అన్నారు. అంటే మనం ఆహారం ఎందుకు సంపాదించుకోవాలట? సంపాదించుకోవడానికి కారణం మనమేమంటాం? ఆహారం ఒక్కటే ఉంటే సరిపోతుందా అండి? పెద్ద ఇల్లు ఉండాలండి, ఇంట్లో రకరకాల వస్తువులు ఉండాలండి, ఎవరైనా వస్తే మా ఇంటిని గొప్పగా పొగడాలండి, మమ్మల్ని 10 మందిలో గొప్పవారుగా చూడాలండి అని చెప్పేసి అనుకుంటాం. మరి భగవంతుడు అంటున్నారండి, ఇవన్నీ మీకు కొద్ది రోజులు ఉంటే సరిపోతుందా, శాశ్వతంగా ఉండాలా అని పరమాత్మ మనల్ని అడుగుతున్నారు. మీకు ఇవి కొద్ది రోజులే, ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఉంటే సరిపోతుందా? ఈ శరీరం పడిపోయిన తర్వాత మీకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదా? అక్కడ కష్టం అనుభవించేది కూడా మీరే కదా. ఒక పశువును చూడండి, మరి ఒక ఏమంటారు, ఒక DCMలో ఆవుల్ని, గొర్రెల్ని, కోళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్తారండి. కుప్పలు కుప్పలుగా వేస్తారు. ఆ కుప్పలు కుప్పలుగా వేసేసి వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఒక చోట నుంచి ఇంకొక చోటికి రవాణా చేస్తూ ఉంటారు. అలా ఒక బండిలో కనీసం 10 గొర్రె పిల్లలు పట్టాయనుకోండి ఉదాహరణకి, అందులో ఒక 40 గొర్రె పిల్లల్ని ఎక్కించారనుకోండి, అసలు అవి ఊపిరి పీల్చుకోవడంలో ఎంత కష్టపడతాయండి. ఒక్కసారి మనమే అక్కడ ఉండవలసి వస్తే, అంటే మేమెందుకుంటాం గొర్రె పిల్లలలో అంత కఠినమైన పరిస్థితుల్లో? అంటే ఈ శరీరం పోయిన తర్వాత నీకు గొర్రె పిల్లగా పుట్టే అవకాశం లేదంటారా మీరు? పరమాత్మ ముందే శాసనం చేసి చెప్తున్నారు. మీరందరూ ఇలాంటి కష్టం అనుభవించే వచ్చారు తెలుసా? 84 లక్షల రకాల ఉపాధులలో కొంతమంది కొన్ని ఉపాధులంటే, కొంతమంది ఏముందండి, అందరూ ఏదో ఒక ఉపాధి అంటే మనకు కొంచెం భయం కానీ, అసహ్యం కానీ, కోపం కానీ ఏదో ఒక ప్రాణి మీద మనకు ఉంటుందండి. మరి మీరందరూ కూడా ఇలా అన్ని రకాల ప్రాణులుగా పుట్టి చచ్చిన వాళ్ళే. మళ్ళీగా అలా జన్మలు పుట్టి చావకుండా ఉండాలంటే ఈ జన్మ ప్రయత్నంలో నేను శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకొని ఆచరిస్తే మీరు నన్ను పొందుతారు. నన్ను పొందక మీరు ఏ విధమైనటువంటి స్థితిని పొందినా మీకు అటువంటి నరకం రాదు అనటంలో గ్యారంటీగా నేనేం చెప్పలేను. ఖచ్చితంగా రావచ్చనే పరమాత్మ చెప్తున్నారు. అందుకే భగవంతుడు ఏమంటున్నారు? ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అంటే మీకు కొంత రక్షణ మేరకు మాత్రమే మీరు డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడంలో కనుక ఎవరైతే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంతో కూడిన కర్మ చేసి
పాపంతో వచ్చినటువంటి సంపదలని మీరు అనుభవిస్తుంటే మాత్రం అది మిమ్మల్ని ఖచ్చితంగా నీచమైన యోనులలోకి తీసుకువెళ్తుంది అని పరమాత్మ చెప్తున్నారు. అందుకే భగవంతుడు అంటున్నారు, మీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికే మీరు ఆహారాన్ని సంపాదించుకోవాలి, కానీ అంతకంటే అధికమైనటువంటి సంపాదన ఏమవుతుంది, మిమ్మల్ని బంధంలో పడవేస్తుంది. బంధంలో పడకుండా మిమ్మల్ని రక్షించగలిగినటువంటి కర్మ ఏమిటి అంటే, మీరు సంపాదించుకునేటటువంటి సంపద ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి నింద్యము లేని అంటే పాపము లేనటువంటి కర్మ చెయ్యాలి. ప్రాణ సందార్యాత్. మరి ఎందుకు ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి? ప్రాణం నిలబెట్టుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, ప్రాణం చాలా మంది అంటారండి, అయ్యో ఈ సంపదలు లేకుండా నేను జీవించి ఉండడం ఎందుకు, ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితం నాకు అవసరం లేదు, అన్ని సంపదలు ఉండి నేను కూడా హాయిగా దర్జాగా బతికితేనే నేను జీవిస్తాను, కానీ ఇవన్నీ లేకుండా బతకడం నా వల్ల కాదని చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. శాస్త్రం తెలిస్తే ఎవ్వరు సూసైడ్ చేసుకోరండి. ఎందుకు అంటే, మనము ఏ ప్రయోజనాన్ని పొందడానికి అసలు భగవంతుడు మనల్ని మనిషిగా పుట్టించాడో తెలుసుకోకుండా, అయ్యో నాకు ఇది లేకపోతే చనిపోతానండి, వీళ్ళు లేకపోతే చనిపోతానండి, అయ్యో వీళ్ళు లేకపోతే నేను ఎలా జీవిస్తానని, ఎవరి కోసమో నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఒకరి కోసం నువ్వు రాలేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికే ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ నువ్వు మనిషిగా పుట్టావు. ఈ మనిషిగా పుట్టిన తర్వాత మీరందరూ ఏం చేస్తున్నారు? దేహ సంబంధమైనటువంటి భార్యా బిడ్డల మీద ఉన్న వ్యామోహం చేత, వాళ్ళను గొప్పగా పెంచుకోవాలి అనేటటువంటి మక్కువ చేత, ఆశపాశముల చేత బంధింపబడి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మోసం చేసుకోవడం వల్ల ఎవరికి నష్టం అంటే, అనేకమైనటువంటి మళ్ళీ మరి తిరియక్ అంటే వెన్నుపూస అడ్డంగా ఉన్నటువంటి పశుపక్షాదుల జన్మలను ఎన్నో ఎత్తవలసి ఉంటుంది. ఆయా జన్మలు ఎత్తి కొన్ని లక్షల సంవత్సరాల పాటు నిరీక్షణ చేసిన తదనంతరం మళ్ళీ మనకు పుణ్యం ఉంటే మనిషిగా పుడతాం. అంటే మళ్ళీ ఇన్ని జన్మలలో నీకు మళ్ళీ ఇన్ని శరీరాలను పొంది ఇంత కష్టం అనుభవించాలనే కోరిక నీకుంటే, ఇవాళ నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా వాడుకో, నాకేం ఇబ్బంది లేదు. అయినా నేనేం చేస్తుంటాను, మీరు చేసిన పాపానికి మీకు వెంటనే శిక్షలు కూడా వేస్తుంటాను. మీకు శిక్షలు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు నేను చెప్పిన విధంగానే డబ్బు సంపాదించుకోండి. అలా డబ్బు సంపాదించుకునేది ఎందుకట? తత్వ జిజ్ఞాసనార్థం. తత్వమును తెలుసుకోవడానికి మాత్రమే మీరు ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి సంపాదించేటటువంటి డబ్బు పాపము లేనిదై ఉండాలి. పాపము లేనటువంటి డబ్బు ఎందుకు? మీరు ఆహారం సంపాదించుకోవడానికి మీరు చేసే పని. అంటే మనం చేసేటటువంటి పని ఎలా ఉండాలట పరమాత్మ చెప్తున్నారు? పాపము లేనటువంటి కర్మ చేసి మీరు సంతోషంగా జీవించండి, మీ ప్రాణాన్ని నిలబెట్టుకోండి. మీ ప్రాణం నిలబడింది అంటే మీరు ఎందుకోసం జీవించాలి? మనిషిగా మీరు సాధించవలసిన లక్ష్యం ఏంటంటే తత్వ జిజ్ఞాసనార్థం. తత్వం అంటే ఏంటి? తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నువ్వు సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే నువ్వు అయ్యున్నావు. సృష్టిలో ప్రతి ప్రాణికోటి కూడా పరమాత్మతో సమానమైన స్థితిని పొంది ఉంది. కానీ తెలుసుకోగలిగినటువంటి గొప్ప ఉపాధి మానవ ఉపాధి. మానవ ఉపాధిలో గనక జీవుడు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో తాను సాక్షాత్తు బ్రహ్మము కాగలిగినటువంటి స్థితిని పొందుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవారంటే కేవలం నేను బ్రహ్మమే అని గురువుగారి ద్వారా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు కాదండి. అంటే ఏంటి? కేవలం తెలుసుకున్నామండి. ఇప్పుడు నాకు ఒక వస్తువుని, నాకు ఇంతవరకు తెలియనటువంటి వస్తువుని ఎవరో కొత్తగా చూపించారు, ఇదిగో ఈ వస్తువు కూడా ఉంటుంది, ఓ సమాజంలో ఈ వస్తువు కూడా ఉందా, ఇలా ఎవరైనా మనకి వింతైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళని చూసామనుకోండి, నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఇట్లాంటి వ్యక్తిని చూడనే లేదు అంటారు. అదేవిధంగా గురువుగారి దగ్గరికి వెళ్ళినాక ఎన్నో జన్మలలో తెలుసుకోలేనటువంటి గొప్పదైన సత్యం నీ లోపల సర్వేశ్వరుడు ప్రకాశిస్తున్నారు. ఆ సర్వేశ్వర స్వరూపమే నీవు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే సాధన చెయ్యవలసి ఉంటుంది. నువ్వు బ్రహ్మమే అనేటటువంటి జ్ఞానం నీకు తెలుసున్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి ఏ లక్ష్యం లేకపోతే, ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలంటే ఏ కారణం చేత సంపాదిస్తాడు? ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు, రేయింబగళ్ళు ఎందుకు ఇలా కష్టపడుతున్నావంటే, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి. ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకున్నావు అంటే, నేను 1 కోటి రూపాయలతో నేను ఒక భవనంను నిర్మాణం చేసుకోవాలనుకున్నాను. దానికి సంబంధించి నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ విధంగా ఆ బిల్డింగ్ను
కన్స్ట్రక్షన్ చేసుకోవాలో దానికి సంబంధించి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, అందుకోసమే ముందు డబ్బు సంపాదిస్తున్నానంటారు. అంటే అతనికి ఒక లక్ష్యం ఉందండి, డబ్బు సంపాదించడానికి అతనికి ఒక లక్ష్యం ఉంది. ఇక్కడ భగవంతుడు అంటున్నారు మీ ప్రాణాన్ని నిలబెట్టు, అంటే మీరు బ్రతికి ఉండడానికి ఆధారం చెప్తున్నాడండి పరమాత్మ. దేనికోసం మీరు బ్రతికి ఉండాలి. మనమందరం కుటుంబంలో కష్టం వస్తే చచ్చిపోతాం, మనం కావాలనుకున్న వస్తువు దొరకపోతే ఇక చచ్చిపోతాం, మనకిష్టమైన వాళ్ళు లేకపోతే చచ్చిపోతాం. మరి ఇన్ని విషయాలు కూడా మనం ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటే నీకు తత్వం తెలియదు కాబట్టి నువ్వు చచ్చిపోవడానికి వచ్చావు. నువ్వు ఈ శరీరాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడ్డావో నీకు తెలియదు కాబట్టి నువ్వు మరచిపోయావు, కాబట్టి ఇక్కడ నీకు ఈ పని నువ్వు చేయనంటున్నావు. అంటే భగవంతుడు అంటున్నారు నువ్వు తత్వం తెలుసుకోవడానికే పుట్టావు, అంతే తప్ప ఇక ఈ దేహ బంధాలన్నీ కూడా టెంపరరీ, ఏదో కొద్ది రోజులు మాత్రమే నీతో కలిసి ఉంటాయి. నువ్వు పూర్వజన్మలో వీళ్ళతో కొన్ని కర్మల విషయంలో బాకీ పడి ఉన్నావు, ఆ బాకీ తీర్చుకోవడానికి మాత్రమే నీకు ఈ శరీరం వచ్చింది. ఎవరెవరు నీకు బాకీ పడ్డారో, నువ్వు బాకీ పడ్డావో, నీకెవరు బాకీ పడ్డారో ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు పుట్టావు, కానీ ఏ బంధము కూడా నీతో కలిసి ఉండదు. ఇవాళ భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వారిద్దరికి ఏ సంబంధం ఉండదండి. ఇవాళ తల్లి కూతుర్లు, తల్లి కొడుకులుగా మరి ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా మరి ఈ సినిమాలో ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తామండి, ఈ సినిమాలో ఒక హీరోకి ఒక హీరోయిన్ భార్యగా ఉంటుంది, వేరొక సినిమాలో ఆ హీరోయిన్ కి వేరొకరు భర్తగా ఉంటారు. ఇది ఎంత మనం సినిమాలలో చూస్తాం కదా, మన జీవితాలు కూడా అంతేనండి. పూర్వజన్మలో మనం ఎన్నిసార్లు కుక్కలుగా పుట్టామో, మరి కుక్క మరి అక్కడ ఉన్నటువంటి జీవుడు కూడా ఈ జన్మలో ఉన్నటువంటి భర్తయే ఆయా జన్మల్లో కుక్కగా ఉన్నప్పుడు కూడా భర్తగా ఉన్నాడన్న గ్యారంటీ లేదు. ఎంతమంది భార్యలో, ఎంతమంది భర్తలు, ఎంతమంది స్త్రీలుగా పుట్టారో, ఎంతమంది పురుషులుగా పుట్టారో సత్యం తెలుసుకోవాలి. మరి ఎన్ని రకాలైనటువంటి ఉపాధులను పొంది ఉన్నావు ఆయా ఉపాధులలో. అందుకే అర్జునుడికి అభిమన్యుడు చనిపోయిన తర్వాత చాలా దుఃఖంతో ఉంటే చంద్రుడు కుమారుడు అభిమన్యుడిగా వచ్చాడట, అర్జునుడి యొక్క కొడుకుగా వచ్చాడట భగవంతుడి యొక్క నిర్ణయం మేరకు. అభిమన్యుడు చనిపోయిన తర్వాత బాగా బాధపడుతూ ఉంటే యుద్ధం తదనంతరం కృష్ణ పరమాత్మ అడుగుతాడు, ఎందుకు నీ కొడుకు చనిపోయాడని అంత బాధపడుతున్నావంటే, నా కొడుకు అంటే చాలా ఇష్టం అండి నాకు, వాడంటే ప్రాణం. అంటే మరి నీ కొడుకుని పిలిపించమంటావా అంటే, పిలిపించండి అంటే పిలుస్తాడట. అభిమన్యుడిని పిలిస్తే ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరి కొడుకు, అసలు వాస్తవంగా అతడు చంద్రుడు కొడుకట. మరి ఇప్పుడు ఆ పిల్లవాడిని పిలవగానే అర్జునుడికేమో పుత్రవాత్సల్యం కలిగి నాయనా అని దగ్గరికి తీసుకుంటే మరి ఆ పిల్లవాడు అన్నాడట, ఎవరండి మీరు అన్నాడట. అదేంటి నాయనా నువ్వు నా కొడుకువే కదా అంటే, ఆ శరీరంతో ఉన్నంత వరకే నేను నీ కొడుకుని, అంతే తప్ప, అంటే ఇది ఒక నాటకంలో ఒక పాత్ర, అంతే తప్ప నేను నీ కొడుకునేం కాదు. మా నాన్నగారు చంద్రుడు గారి యొక్క కొడుకునైతే నేను పరమాత్మ పిలిచి నాకు ఇది ఒక క్యారెక్టరు ఇవి ఇచ్చారు, నేను క్యారెక్టర్ చేశాను అంతే. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు చిరంజీవి గారి యొక్క కొడుకు ఉన్నాడు, మరి అతను ఏం చేస్తాడు, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ గా చేస్తాడు. నువ్వు పలానా సినిమాలో వాళ్ళ కొడుకు కదా అంటే, లేదు మా నాన్నగారు చిరంజీవి, మా చిరంజీవి గారి యొక్క కొడుకుని నేను అంటాడు, కానీ నేను ఆ సినిమాలో ఆ వ్యక్తికి కొడుకునే. అదే విధంగా ఇక్కడ కూడా సేమ్. వింటున్నప్పుడు ఏమనిపిస్తుందండి, సినిమాలలో ఉన్న జీవితానికి మన జీవితానికి ఏమైనా తేడా ఉందా? అంటే ఈ బంధాలన్నీ కూడా కొద్ది రోజులే మీతో కలిసి ఉంటాయి. కొద్ది రోజులు ఉండేటటువంటి బంధాలకి ఎందుకు ఈ తాపత్రయం? మంచిగా ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలనుకుంటామండి. ఏదైనా వారికి ఒక ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు పనిచేయలేని స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడేమంటాం, అయ్యో చనిపోయిన వాడంతా ఒకేసారి చనిపోయినా బాగుండేది, మరి ఇంత కష్టపడుతూ ఉంటే చూడలేకపోతున్నాం అంటావా లేదా? అంటే అతడు చనిపోయినా పర్వాలేదు అంటూనంటే ఆయన లేకపోయినా నువ్వు ఉండగలవనేగా. అతని కష్టం మనం చేయలేకపోతున్నామని అనట్లేదు, ఏమంటాం, అయ్యో అతని కష్టం చూడలేకపోతున్నాం, అప్పటికప్పుడే చనిపోయినా బాగుండేది, అలాగైనా సుఖపడేవాడేమో. మరి ఆ వ్యక్తితో మనం కలిసి ఉండాలనుకున్నాంగా. శరీర అవయవాలు బాగున్నప్పుడు మనం వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటాం. మరి ఆ శరీర అవయవాలన్నీ కూడా జీర్ణావస్థలోకి వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు, అయ్యో అతను లేకున్నా పర్వాలేదు అంటే, ఒక వ్యక్తి లేకున్నా పర్వాలేదు అంటున్నామంటే ఇది శాశ్వతం కాదని మనకు అర్థమవుతుంది కదండి. మరి ఇంత అర్థమైనా మళ్ళీ మనం ఎందుకు వీళ్ళే నాకు సర్వస్వం అనుకుంటూ వీళ్ళ కోసం నేను ఎంత పెద్ద పాపమైనా చేస్తానని పాపపు కర్మలు ఎందుకు చేస్తారు? మీరు చెయ్యవలసిన సత్యం ఏంటో, మీరు చెయ్యవలసినటువంటి కర్మేంటో తెలుసుకోండి. మీరు ఇక్కడ అందరూ చెయ్యవలసిందేంటి, మీ ప్రాణం నిలబడటానికి మీరు ఆహార సంపాదన చెయ్యండి.
అది పాపము లేనటువంటి విధంగా కర్మ చెయ్యండి. మీ ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడింది అంటే మీరేం తెలుసుకోవాలి? తత్వ జిజ్ఞాసనార్థం. తత్వాన్ని తెలుసుకోండి. తత్వ జిజ్ఞాసం, తత్వమును తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఏన భూయో న జన్మ, మరలా జన్మ లేకుండా చేసుకోవడానికి కావలసినటువంటి విధంగా మనల్ని మనం ఉద్ధరించుకునే విధంగా నువ్వు బ్రహ్మమే అనేటటువంటి జ్ఞానాన్ని గురువు ద్వారా పొందినప్పుడు సాధన ద్వారా తత్వము, అందుకే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటారు. తత్వజ్ఞానమును తెలుసుకొని, అంటే నేనే పరమాత్మను అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని సమస్త ప్రాణులను కూడా నీతో సమాన స్థాయిలో గౌరవించు. నిన్ను నువ్వు ఎప్పుడైనా అసహించుకుంటావా? నిన్నెవరైనా తిడితే నువ్వు బాధపడకుండా ఉంటావా? ఖచ్చితంగా బాధపడతావు. నీకు నువ్వు ఎంత గౌరవాన్ని ఇచ్చుకుంటావో సమస్త ప్రాణికోట్లకు కూడా అంత గౌరవాన్ని ఇచ్చు. స్థాయి భేదాలను పెట్టి నువ్వు ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవంలో నువ్వు ఏమాత్రం తగ్గకుండా చూడాలి. ఇప్పుడు ఒక అడుక్కునేటటువంటి వ్యక్తి వచ్చారండి. ఆయన తీసుకొచ్చి మన ఇంట్లో సోఫాలో కూర్చోబెట్టి భోజనం పెడతామా? పెట్టము. అతనికి ఏం కావాలి? ఆహారం కావాలి. నీ దగ్గర ఉన్న వస్తువులలో ఏదో ఆయన ఏం అడుగుతున్నాడో, 10 రూపాయలు ఇవ్వమంటున్నాడా, నీకున్నటువంటి వాడిన వస్త్రం ఇవ్వమంటున్నాడా, లేకపోతే ఆహారం పెట్టమంటున్నారా? వాళ్ళ అవసరాన్ని తీర్చడంలో నువ్వు ఏమాత్రం అమర్యాదగా ప్రవర్తించకుండా నీకున్న దాంట్లో కొంత భాగాన్ని ఇవ్వు. లేకపోతే కూడా మర్యాదగా కూడా పంపించవచ్చు. ఇప్పుడు భగవంతుడు అంతటా భగవంతుడు ఉన్నారంటే ఎవరికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఒక ధనవంతుడు ఉన్నాడు, లేకపోతే సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మనం ఎలాంటి ఉపకారం? వాళ్ళని కూడా ఒక ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడిలాగా ట్రీట్ చేస్తామా? చెయ్యము. అతనికి ఇవ్వవలసిన గౌరవాన్ని అతనికి ఇవ్వాలి. ఇప్పుడు మన బజార్లో, అంటే మన కాలనీలో ఒక దైవం ఉందండి, ఒక రూపం, ఏదో ఒక ప్రతిమ, అంటే ఒక ఆంజనేయ స్వామి గుడినో రామాలయమో ఏదో ఒక గుడి ఉంది. ఆ గుడిలో నువ్వేం చేయాలి? మన కాలనీని కాపాడేటటువంటి అమ్మవారు మనకు ఉన్నందుకు ఎంత సంతోషపడాలి? సంతోషపడి మనం ఏం చేయాలి? ఆమెకు ఒక నమస్కారం చేయాలి. అక్కడ కార్యక్రమాలు జరగడానికి మన వంతుగా, మన దేహ సంబంధమైనటువంటి నువ్వు ఏ విధమైనటువంటి అక్కడ నీ యొక్క ఏ విధమైనటువంటి సేవ చేయగలవో ఆ విధమైనటువంటి సేవ చేసి, అంటే మన కాలనీని రక్షిస్తున్నటువంటి ఆ దేవతను గౌరవించాలా వద్దా? నువ్వు ఒక పెద్ద మనిషిని గౌరవిస్తున్నావు, ఇంటి ముందుకు వచ్చినటువంటి ఒక నిరుపేదను గౌరవిస్తున్నావు, మరి ఇది దేవతలు, దైవ స్వరూపాలు, ఇవన్నీ మాత్రం ఏంటి? అయ్యో మేము బ్రహ్మమైపోయామండి, మేము గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నామండి, మేము బ్రహ్మమైపోయామండి, ఇంకెందుకండి దేవాలయాలకి, మేము దేవాలయాల వైపు మేము అసలు తొంగి చూడము. నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళలేనంత బిజీగా నువ్వు ఉంటే, నువ్వు చేసేటటువంటి ప్రతి కార్యము కూడా దైవ సంబంధమైన కార్యము చేసినా నువ్వు దేవతకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి. అంత దూరం నువ్వు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా నువ్వేం చెయ్యాలి? అంత దూరం నువ్వు వెళ్ళలేకపోతే కనీసం నీ ఇంట్లో నువ్వుండైనా నువ్వేం చేయవలసి ఉంటుంది? ఒక నమస్కారం చేసుకొని, అమ్మా నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, మరి నన్ను క్షమించండి, నేను మీరు చెప్పినటువంటి కార్యం నిమిత్తమే కర్మలను చేస్తున్నానని మనం ఏం చేయాలి? ప్రతి రూపానికి కూడా మనం విలువ ఇవ్వాల్సి ఉంటుందా లేదా? ఇలా ప్రతి ఒక్కరికి నువ్వు నిజంగా పరుల సేవ నిమిత్తం గనక నువ్వు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళలేకపోయినా అప్పుడు ఆ దేవత యొక్క ఆగ్రహం ఏమైనా మన మీద ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నువ్వు ఈశ్వరుడు ఏ కార్యమైతే చెయ్యమంటున్నారో ఆ కార్యం చేయడంలో నువ్వు చాలా బిజీగా ఉన్నావు కాబట్టి, నీ సేవల వల్ల ఎంతో మంది బాగుపడుతున్నారు కాబట్టి, ఆ విషయాన్ని చూసి బాగుపడేది ఎవరు అంటే మనల్ని రక్షించేటటువంటి ఆ ఊరి దేవతే మనల్ని ముందుగా ఆశీర్వాదం చేస్తుందండి. అందుకే ఇంట మెచ్చి ఏమంటారు? ఇంట గెలిచి ఊరు బయట రచ్చ గెలవాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు కదండి. అంటే మనం ఇంట్లో గెలుస్తున్నామా అంటే మనం చేసేటటువంటి కార్యము ఖచ్చితంగా ఏం కావాలి? నువ్వు చేసేటటువంటి కార్యము ప్రతి ఒక్కరికి ఉపకారం జరిగేలాగా నువ్వు ఉండాలి. నువ్వు ఆ స్థితిలో లేకుండా హాయిగా ఇంట్లో పడుకొని నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, గుడికి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం ఉందండి, మేమంతా బ్రహ్మమైపోయాం కదండి, మరి బ్రహ్మమైపోయిన వాళ్ళకి ఎందుకండి ఈ కర్మ అని చెప్పేసి మీరు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆశీర్వాదానికి బదులుగా మరి ఆ భగవంతుడి యొక్క తిరస్కారానికి మనం కారణమవుతాం, గురి అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నామంటే ప్రతి బాధ్యత మన మీద ఉంటుందండి. నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నానండి, ఆత్మజ్ఞానం
నాకు గొప్పదైనటువంటి స్థితిని కల్పించిందా అంటే నీవు సాధన చెయ్యకుండా నువ్వు ఆ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందలేవు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా నేను బ్రహ్మమే అనేటటువంటి భావన మనకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి స్థితిని కూడా గౌరవించవలసి ఉంటుంది. ప్రతి పరిస్థితిలో కూడా ఎవరైనా నాకు సంబంధం లేదని వెళ్ళిపోవచ్చేమో కానీ ఆత్మజ్ఞానులు నాకు సంబంధం లేదని వెళ్ళిపోవడానికి వీల్లేదు. చూడండి, ఒక దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్షకు సంబంధించినటువంటి ప్రతి నియమాన్ని కూడా పాటించాలండి. అంటే నియమాలు లేనటువంటి జీవితం నిన్నెప్పటికీ కూడా రక్షణ చెయ్యలేదు. పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు, నీకంటూ కొన్ని ధర్మాలున్నాయి. ఎటువంటి ధర్మాలు? నువ్వు తత్వమును తెలుసుకోవడానికే ప్రయత్నం చెయ్యాలి తప్ప తత్వజ్ఞానాన్ని విస్మరించి దేహ సంబంధమైన విషయాలతోనే నువ్వు జీవిస్తానంటే మాత్రం దాని వలన నువ్వు నష్టపోతావని కూడా పరమాత్మ చెప్తున్నారని. అందుకే ఆయన మనకి వాళ్ళ కర్మ గురించినటువంటి గొప్ప గొప్ప జాగ్రత్తలన్నీ కూడా పరమాత్మ చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి అంటున్నారండి. అంటే కర్మ చేయుటయందే నీకు అధికారం ఉంది, కానీ మరి కర్మ యొక్క ఫలాల యందు నీకు అధికారం లేదు అంటున్నారు. అంటే అందరూ కర్మ చేయాల్సిందే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధ్యేద కర్మణః. మనకి 3వ అధ్యాయంలో చెప్పబోతారండి, 8వ శ్లోకంలో. నియతం కురు కర్మత్వం, నువ్వు కర్మ చేయాలి. ఖచ్చితంగా శాస్త్రం అంగీకరించిన కర్మ చేయాలి. అలా కర్మ చేయకుండా నేనుంటాను అంటే ఏం జరుగుతుందట? ఏమంటున్నాడు? నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః. నేను కర్మ చెయ్యనండి, నాకేంటండి సంపదలు చాలా ఉన్నాయి, నేనే పని చెయ్యను అంటే భగవంతుడు అంటారు, నీకు నేను సంపదలు ఇచ్చానంటే పూర్వజన్మలలో మంచి పనులు చేశావు కాబట్టి నీకు సంపదలు ఇచ్చాను. ఇంకా నీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు, గొప్ప గొప్ప అవకాశాలు నీకు ఉన్నాయంటే నువ్వు పూర్వజన్మల్లో చాలా కష్టపడ్డావు. ఈ జన్మ ప్రయత్నము చేత నేనే పని చెయ్యను అని చెప్పి సోమరిపోతుగా ఉంటానంటే శరీర యాత్రాపిచతేనా ప్రసిద్ధేద కర్మణః. కర్మ చెయ్యకుండా ఉండేటటువంటి వాడికి దేహయాత్ర జరగకుండా, దేహయాత్ర అంటే మరి మనకి సరైనటువంటి సమాజం నుండి కావలసినటువంటి రక్షణ నీకు కలగదట. అంటే నీ కుటుంబానికి సంబంధించి నువ్వు దేనితో అయితే నువ్వు అహంకరిస్తున్నావో, నాకు సంపదలు ఉన్నాయని అహంకరిస్తూ సోమరిగా ఉంటూ నువ్వు పరులకు ఉపకారం చేసే కర్మ చేయటం లేదు. అలా ఎవరైతే ఉంటారో, అంటే కర్మ చెయ్యకుండా ఉండడం అంటే ఏ పని చేయరు. నాకేంటండి, నాకు ఇన్ని సంపదలు ఉన్నాయి. ఇప్పుడు బయట ఎవరికో ప్రమాదం జరిగిందండి. జరిగింది తన బంధువులకి కాదు, తన స్నేహితులకు కాదు, తనకి కాదు. బజార్లో ఉంటారు, మన బజార్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికో ఒక ప్రమాదం జరిగింది. నాకెందుకు, నేను వెళ్ళనని నేను హాయిగా టీవీ పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, అంటే ఇది అకర్మణః. అంటే కర్మ చేయకుండా ఉండడమే కదండి. ఇప్పుడు నీకు తెలియకపోతే అది వేరే విషయం, నీకు తెలిసింది ఎవరికి జరిగింది అని తెలుసుకున్నాం. ఆ పలానా ఈ వీధి చివరిలో ఎవరో ఉంటారు కదా, కొత్తగా వచ్చారు, మరి వాళ్ళకి ఇలాంటిది జరిగిందట. ఓ అవునా, సరే. కానీ ఎవ్వరూ కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయటం లేదట అనే విషయం కూడా నీకు తెలిసింది. ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగిందన్నారు, పలానా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారన్నారు, ఓకే. ఎవ్వరు వాళ్ళకి చిన్న సహాయం చేయటానికి కూడా రాలేదట, పాపం వాళ్ళు అలాగే ఏడుస్తున్నారనే మాట నీకు తెలిసిందని. ఇప్పుడు నువ్వు కూడా నాకెందుకులే నువ్వు అనుకుంటే నిజంగా నువ్వు ఆత్మజ్ఞానివి కాదు. పరమాత్మ ఆగ్రహానికి గురయ్యేది ఎక్కడ? నీవు ఏ సంపదలను చూసి, ఏ కుటుంబాన్ని చూసి, ఎవరిని చూసి అహంకరిస్తున్నావో అవి ఒక్కొక్కటిగా నీ నుంచి తరలిపోయేటటువంటి ప్రయత్నాలు ఈశ్వరుడు చేస్తారని. అదేంటండి, ఎవడికో కష్టం వస్తే నేనెళ్ళి ఎవడు చెయ్యనటువంటి ఆ సహాయం నేనెందుకు చెయ్యాలి? నీకు ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి నువ్వు చేయాలి. అవునండి, ఆత్మజ్ఞానము పొందడం అంటే ఏదో సరదాగా నాకు ఆత్మజ్ఞానం వచ్చేసిందండి, నేను భగవంతుడిని అయిపోతానండి అంటే ఈశ్వరుడు ఎందుకు చేస్తారు? నువ్వు ఎటువంటి జ్ఞానం తెలుసుకుంటున్నావు? అంతటా భగవంతుడు ఉన్నాడనే జ్ఞానం ఉన్నప్పుడు అక్కడ ఎవరి యొక్క సహాయం లేకుండా ఒక వ్యక్తి బాధపడుతున్నారంటే ఎవరు బాధపడుతున్నారు? అక్కడ బ్రహ్మము బాధపడుతుంది, పరమాత్మ బాధపడుతున్నాడు. ఆ పరమాత్మకు నీ వంతుగా నువ్వేం చేయవలసి ఉంటుంది? నీవు ఎంతైతే సహాయం చెయ్యగలవో అంత సహాయాన్ని వెళ్ళి చేసేసి రావాలి.
నాకెందుకులే అంటే నీకు చెయ్యగలిగిన అవకాశం ఉందా లేదా? నువ్వేదో ఆఫీస్లో ఉన్నావు తెలిసిందండి, ఇప్పుడు నువ్వు ఆఫీస్ నుంచి రాలేవు కదా. నీ ఇంట్లో నీకే పని లేకుండా నువ్వు ఖాళీగా ఉన్నావు, సరదాగా టీవీ చూసుకుంటూ నీ భార్య పిల్లలతో నువ్వు ఉన్నావు. భగవంతుడు గమనిస్తారు, నీ పరిస్థితి గమనిస్తారు. నీకు సహాయం నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యగలవు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆఫీస్లో ఉన్నా ఎవరికైనా నీకు తెలిసిన వాళ్ళని పంపించి, అయ్యో పలానా వాళ్ళకి కష్టం ఉందంట, నువ్వు కొంచెం వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి ఏం కావాలో కొంచెం వాళ్ళు వచ్చేంత వరకు ఉండమని ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కూడా నీకు అవకాశం ఉండి, వాళ్ళు కూడా ఖాళీగా ఉంటే నువ్వు చెప్పొచ్చు. ఇవన్నీ కూడా నీ బాధ్యతే. భగవంతుడు అంటారు, ఆత్మజ్ఞానం పొందడం అంటే అబ్బా నేను జ్ఞానం పొందేశాను నాకెవరితో సంబంధం లేదు అనటానికి ఏం వీల్లేదండి. ఆత్మజ్ఞానం నీకు కలిగింది అంటే ఎవరైనా కష్టంలో ఉంటే నీ వంతుగా నీ ధర్మం ఏంటి, అవతలి వారికి నీ వలన ఎంతైతే ఉపకారం చెయ్యగలవో, నీ సంపద తీసుకెళ్ళి ఇవ్వమనేం పరమాత్మ చెప్పడండి. నీ యొక్క స్పందన ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది. కనీసం నువ్వు బయటికి వెళ్ళలేకపోయావండి, వెళ్ళలేకపోయినా కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా వాళ్ళని కాపాడే ప్రయత్నంగా నీ యొక్క మనసులో ఆలోచన కలిగి, మరి భగవంతుడా వాళ్ళకి ఎవరో ఒకరి ద్వారా రక్షణ కల్పించండి అని కనీసం నువ్వు వెళ్ళలేకపోయినా ఏం చేయాలి? వాళ్లకు మంచి జరగాలని ముందు నీ లోపట ఉన్న భగవంతుడికి ప్రార్థన చేసి, ఎవరైనా వారికి సహాయం చేయగలరేమో, వాళ్ళల్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఆ ప్రయత్నమైనా నువ్వు చెయ్యాలి. చూడండి, ముందు నువ్వు వెళ్ళాలి, వెళ్ళలేకపోయావు, కనీసం వాళ్ళకు ఉపకారం జరిగేలాగా నీవు ఏదో ఒక చిన్న ప్రయత్నమన్నా చెయ్యాలి. ఆ ప్రయత్నమైనా చేయకపోతే నాకెందుకు అని చెప్పేసి అసలు ఆ విషయం తెలిసినా తెలియనట్టుగా నువ్వు ఉంటే లోపటున్న ఆయన చిత్రంగా ఉండి గుప్తంగా రాస్తాడనమాట. మిగిలిన వాళ్ళకంటే ఆత్మజ్ఞానికి ఎక్కువ రాస్తాడండి. అందుకే దీక్ష తీసుకొని మరి సత్కర్మ చేయకుండా ఉండలేరు. 40 రోజుల పాటు ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్షకు సంబంధించి నియమాలను పాటించకుండా ఉండాలంటే భయం కలుగుతుంది. అయ్యో దేవత ఆగ్రహానికి కారణమవుతామని. మరి గురుగీతను మీరందరూ కూడా చూసుకోండి. ఎవరైతే గురు దీక్ష తీసుకుంటారో తీసుకున్న వాళ్ళ యొక్క బాధ్యతలు ఎన్నున్నాయి? చాలా బాధ్యతలు. లోకంలో ఉన్న అన్ని బాధ్యతలు నీవే. ఎక్కడో అంబులెన్స్ పోతుంది, అంబులెన్స్ పోతుంటే నీ చెవిలో పడింది, వెంటనే నువ్వేం చేయాలి? ఈశ్వరా, ఎవరో వెళ్తున్నారు స్వామి, రక్షణ చెయ్యండి. మీరుండగా మరి వాళ్ళ కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా, ఎందుకు ఆ ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే. మీరున్నారని నిరూపించుకోండి అని మీ ధర్మంగా మీరు ఒక ప్రార్థన మనస్ఫూర్తిగా చెయ్యండి. చెయ్యకపోతే కష్టంలో పడతాం. మరి కేవలం ఆత్మజ్ఞానులే చేయాలా? అందరూ చేయాలి. అందరూ చేయాలి. కింద ఉన్నటువంటి వాడు పైకెక్కడానికి మెట్టెక్కాలి, పైన ఉన్నటువంటి వాడి ప్రయత్నం వాడు చేయాలి. ప్రతి ఒక్కరూ చేయాలి. కానీ వేరొకడు తప్పించుకోవచ్చేమో కానీ ఆత్మజ్ఞాని తప్పించుకోవడానికి వీల్లేదండి. తప్పించుకున్నావంటే లోపటున్న ఆయన ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాడు. అందరికంటే ఎక్కువ శిక్ష ఎవరికేస్తారు? 40 రోజుల దీక్ష అందరికీ తెలుసు కదా. అదే విధంగా ఇప్పుడు ఆత్మ ఉపదేశాన్ని తీసుకున్నారంటే పెద్ద దీక్ష తీసుకున్నారండి. ధర్మాన్ని పంచడానికి మేము సమిధలు. ఇప్పుడు మిలిటరీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. ఎందుకు? దేశ రక్షణ కోసం ప్రాణం పోయినా పర్వాలేదు. ఆత్మవంతుడుగా నువ్వు అవుతున్నావంటే పరులకు ఉపకారం చేసే నిమిత్తంగా నువ్వు ఎప్పుడూ కూడా సమిధలాగా ఉండాలి. అందుకే చాలా మంది ఆత్మ ఉపదేశం తీసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు అంగీకరించరు. అయ్యో నువ్వు ఇక ఆత్మ ఉపదేశం తీసుకుంటే ఇప్పటి వరకు నువ్వు మాకు మాత్రమే కొడుకుగా ఉన్నావు, మాకు మాత్రమే బంధువుగా ఉన్నావు, ఇప్పుడు లోకానంతటినీ ఉద్ధరించే ప్రయత్నంగా నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. వద్దు నాయనా, మనకున్న జీవితం మనకున్న సంపదలు చాలు, నువ్వు ఉపదేశం తీసుకోకంటారు. ఎందుకంటున్నారు ఆ మాట? పరుల యొక్క శ్రేయస్సే తన శ్రేయస్సుగా బతకగలిగినంత గొప్పగా జీవించాలి ఆత్మజ్ఞాని. మనకెంత చేతనవుతుందో అంత చెయ్యాలండి. నీ వలన ఎంత అవుతుందో అంత చెయ్యాలి. భగవంతుడు నువ్వు ఎంత చెయ్యగలవు అనే దాన్ని భగవంతుడు గమనిస్తుంటాడు. నువ్వు చెయ్యగలిగి ఉన్నా చేయలేకపోతే భగవంతుడు పనిష్మెంట్ రాస్తాడు. ఒకవేళ నువ్వు వేరొక పని మీద ఉండి ఆ పనిని నువ్వు చేయలేకపోయినా ఈశ్వరుడికి ఒక మాట ఏం చెప్పాలి? స్వామి పలానా వారికి కష్టం ఉంది, మీరు రక్షించే బాధ్యత మీరు తీసుకోండి అని మీ లోపట ఉన్నాయనుకో మాట చెప్తూ నీవు చేసే కర్మను చెయ్యాలి. అందుకే మనస వాచ కర్మణ ఎప్పుడూ కూడా ఎలా కర్మ చెయ్యాలి? 10 మంది యొక్క శ్రేయస్సే నీ యొక్క శ్రేయస్సుగా జీవించటం నిజంగా ఆత్మవంతుడి యొక్క లక్షణం. కానీ ఉపదేశం తీసుకున్నాం, మాకే ధర్మాలు పాటించవు, ఏ దేవాలయాలకి వెళ్ళం, ఎవరికి నమస్కారం చెయ్యం,
మేము కేవలం మా ఆత్మోపదేశం తీసుకున్న వారికి మాత్రమే మేము నమస్కారం చేస్తాం. మేము భోజనం పెడితే వాళ్ళకి మాత్రమే భోజనం పెడతాం. వాళ్ళకి పెడితేనే చాలా పుణ్యం. ఇక మిగిలిన ఎవడికి భోజనం పెట్టం. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసి అంతటా భగవంతుడున్నాడనేటటువంటి సత్యం తెలుసుకున్నప్పుడు ప్రతి ప్రాణి రక్షణ నీ మీద ఆధారపడి ఉంది. అంటే నీవు ఎంతైతే చేయగలవో అంతా చేయటానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేసినప్పుడు. అందుకే అంటారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటారు, మేం చేయవలసిన ప్రయత్నం అంతా చేశాము, ఇక అంతా పైవాడి దయ అంటారు కదా. అదే విధంగా మనం కూడా అనుక్షణం పరమాత్మ చెప్పినటువంటి ధర్మాలను పాటించడంలో అనుక్షణం ఒక సమిధలాగా, ఒక దేశ రక్షణ కోసం ఉన్నటువంటి ఒక సైనికుడు ఏ విధంగా అయితే మరి ప్రాణాలను అంటే దేశాన్ని కాపాడడం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రాణుల్ని రక్షించే ప్రయత్నంగా మరి మన యొక్క శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడంలో ఎంత ఉత్సాహంగా, ఎంత ధైర్యంగా, మరి ఎంత త్యాగపూర్వకంగా అతడు కర్మ చేస్తాడో అతడికి భగవంతుడి యొక్క అనుగ్రహము సమాజంలో కూడా గొప్పదైనటువంటి స్థితి కలుగుతుందండి. ఇవాళ ఒక మిలిటరీలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవం ఇస్తారండి, వాళ్ళ కుటుంబానికి ఎంత ఆదరణ ఉంటుంది. అదే విధంగా నువ్వు కూడా ఆత్మజ్ఞాని, అంతటి స్థాయి అండి, అంతకంటే కూడా అధికమైన స్థాయిలో నువ్వు ఉండాలి. అలా లేకుండా నాకెందుకు అని చెప్పేసి నువ్వు ఉన్నావంటే మనం మేలును పొందడం కంటే ఎక్కువ నష్టపోతామండి. చూడండి, కావాలంటే ఆత్మ ఉపదేశం తీసుకున్నాము అని చెప్పేసి ధర్మాలు విడిచిపెట్టిన వారికి భగవంతుడు శ్రేయస్సును ఇవ్వడండి. వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. వాళ్ళ కష్టాలు సాధారణమైన వ్యక్తులకు కలిగే కష్టాల కంటే కూడా గొప్పదైన దుఃఖాలను పొందడం చూస్తాం. ఏ కుటుంబాలకు లేని కష్టాలు ఆ కుటుంబాలకు ఉంటాయి. ఎందుకంటే మేము దీక్ష తీసుకున్నామనే మాట ఎంత గొప్పదైనదో, అందరి చేత మీరు ఎంత గొప్పగా గౌరవించబడతారో ఆ గౌరవాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు అంటే ఒకరి నుంచి మనం ఇప్పుడు ఒక టీచర్ అండి, ఒక టీచర్ గారు ఏం చేస్తారు? అక్కడున్న తన మీద ఆధారపడిన పిల్లలందరికీ కూడా తన శాయశక్తులా ఆ పిల్లలకు విద్య నేర్పించాలి. అలా నేర్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. అబ్బా, ఈయన స్కూల్ టీచర్ అట, ఎంత గొప్ప టీచర్ అండి అంటారు. ఎంత స్టేట్ ర్యాంక్ లో ఫస్ట్ వచ్చిందట ఇతడికి, మంచి టీచర్ మా ఊరికి వచ్చారండి, మా పిల్లలు బాగుపడిపోతారన్నారు. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ ఫెయిల్ అయ్యారండి. ఇప్పుడు ఇన్ని రోజులు గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? గొప్ప టీచర్ అట, ఏం పాఠాలు చెప్పడు అని చెప్పేసి అంటారా లేదా? అంటే గౌరవం కాస్త పోయిందా లేదా? నువ్వు ఆత్మోపదేశం తీసుకున్నా మేమందరం కూడా గురుబిడ్డలం అని చెప్పేసి అనిపించుకున్నటువంటి మనం చేసేటటువంటి సాధనలో మాత్రం ఒక సాధారణమైన వ్యక్తి కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో మనం ఉన్నామనుకోండి. భక్తి విషయంలో మరి అందరికంటే గొప్పగా నీ భక్తి కీర్తించబడాలి. భగవంతుణ్ణి స్తుతించడంలో అందరికంటే నీకు పరమ భక్తి ఉండాలి. పరులకు ఉపకారం చేయడంలో మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఉపకారం చేయడంలో ముందుండాలి. నీవు ఎవరికైనా కష్టం ఉందంటే ఆ కష్టానికి వారికి సహాయం చేయడంలో నీ వంతు ప్రాధాన్యత ముందుగా ఉండాలి. ఇన్ని విషయాలలో నువ్వు ముందుగా ఉంటేనే నిజమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సంతానంగా, గురు బిడ్డగా నువ్వు ఉండటానికి కావలసిన అర్హత. అంతేకాని ఏదో ఒక విధంగా మరి మేమంతా కూడా గురువు గారి యొక్క శిష్యులమని, అందుకే సాధన చేయగలిగిన వారే గురు దీక్ష తీసుకోవాలి. పరమాత్మ ఏమంటారు? సాధన చేయడానికి అర్హత ఉన్న వాళ్ళనే కదా నేను పంపించేది. అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ జన్మ ప్రయత్నం చేత సద్గురువు దగ్గర జ్ఞానాన్ని పొందిన ఆచరణలో వెనకబడుతున్నాం. ఆచరణలో వెనకబడినప్పుడు భగవంతుడు మన యొక్క దేహయాత్రకు సంబంధించి కూడా చాలా దుఃఖాలు ఇస్తాడండి. ఎన్నో కష్టాలు, ఎవరూ అనుభవించని దుఃఖాలన్నీ కూడా మనకే ఇస్తారు. దీక్ష తీసుకున్నామంటే భగవంతుడి పట్ల భయము, భక్తి కలిగి పరమ జాగ్రత్తతో మన యొక్క జీవన విధానం ఉండాలి. తినటంలో, తాగటంలో, ఉండటంలో, మన ఆచరణలో, మన యొక్క ప్రవర్తనలో ప్రతిదీ కూడా భగవంతుడు నియమించినటువంటి నియమావళి ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించినప్పుడు మాత్రమే పరమాత్మ అంటున్నారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ ఫలితాలు నీకు అనవసరం, నువ్వు కోరకూడదు అంటాడు. మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. పరమాత్మ చాలా గొప్పగా విషయాలు చెప్తున్నారండి. మా కర్మ ఫలహేతుర్భూహు అన్నాడు. అంటే కర్మ ఫలములకు నువ్వు కారణం కాకూడదు. ఒక పని చేసేటప్పుడు ఆ పని నీకు అప్పజెప్పినప్పుడు ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించి ధర్మంతో కూడినటువంటి కార్యాన్ని చెయ్యి.
కర్మ చేసేటప్పుడు దాని మీద ఆసక్తి లేకుండా కర్మ చెయ్యి. మరి అలా కర్మ చెయ్యాలి అన్నప్పుడు మన మనసు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగినటువంటి మనసుకు మనం ఏం చేయాలి? సమాధానం కూడా చెప్పుకోవాలి. పరమాత్మ చెప్పిన నియమాలే ఇవన్నీ కూడా. 17వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తారండి. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః అంటారు. అంటే పరమాత్మ అంటున్నారు, మీరు చేసే కర్మ నాకు నచ్చాలి అంటే మీరేం చేయాలంటే, అఫలాకాంక్షి అంటే ఫలితాన్ని కోరకూడదు. ఒక పని చేస్తే లాభం గురించి ఆలోచించకండి. ఇంకా విధి దృష్ట్యో శాస్త్రం అంగీకరించబడిన కర్మ అంటే ఈ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అంటే మనందరి యొక్క అర్హత గురించి పరమాత్మ మాట్లాడారనమాట. ఏమంటారంటే, శాస్త్రంలో ఎలా జీవించమని మీరు నిర్ణయించానో ఆ మేరకు మాత్రమే మీరు జీవించాలి. శాస్త్రాన్ని ఉల్లంఘించి మీరు కర్మ చేయడానికి వీల్లేదు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే తెలుసుకోండి, ఫస్ట్ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే మనం చెయ్యవలసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా జ్ఞాత్వా తెలుసుకోండి. అందుకే శ్రీరామచంద్రుల వారు అడుగుతారనమాట. ఏమంటారంటే, ఏన యస్మిన్ జ్ఞాత్వ అంటే దేనిని తెలుసుకుంటే నశోచ్యతే దుఃఖంలో నుంచి విడిపడతామో దానికి సంబంధించిన కర్మ గురించి చెప్పండి అని శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అడిగాడనమాట. అంటే మన అందరికీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే శాస్త్రాన్ని తెలుసుకోండి. దేనిని తెలుసుకుంటే అన్నాడు శ్రీరామచంద్రుడు. ఆనాడు ఆయన సాక్షాత్తు ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువే మరి శ్రీరామచంద్రుడుగా వచ్చారు. ఒక మామూలు సాధారణమైనటువంటి మనిషిలాగానే ప్రశ్నించాడనమాట. అంటే మన అందరి యొక్క బాధను అక్కడ శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? తన యొక్క బాధగా తీసుకొని మన అందరి తరపున ప్రశ్న అడిగారు. దేనిని తెలుసుకుంటే దుఃఖంలో నుంచి విడిపడతాం? దేనిని తెలుసుకుంటే దుఃఖంలో నుంచి విడిపడతామట? నీకు అసలు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దేహంతో నువ్వు చేయవలసిన కర్మ ఏంటో తెలుసుకోవాలి. అంటే శాస్త్రాన్ని తత్వ జిజ్ఞాసనార్థం అన్నాడు. అంటే తత్వాన్ని తెలుసుకో అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీరు చెయ్యవలసిన కర్మకు సంబంధించిన విధి విధానాలను జ్ఞాత్వా తెలుసుకోండి. ఆయన ఏమన్నాడు? యస్మిన్ జ్ఞాతే అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాలు తెలుసుకొని కర్మ కర్తుమిహార్హసి, కర్మ చెయ్యడానికి మీకు అర్హత ఉంది అంటున్నాడు. అంటే మనకు కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అర్హతల గురించి ఈశ్వరుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదంతా తెలుసుకోకుండా నాకు తోచినట్టుగా జీవిస్తాను, నాకు నచ్చిన విధంగా దానం చేస్తాను, నాకు నచ్చినట్టుగా బతుకుతాను అంటే ఆ బ్రతుకు వల్ల మీరు నష్టపోయేది ఎంత అంటే కొన్ని లక్షల జన్మల పాటు మళ్ళీ పుట్టి చావవలసి వస్తుంది. మరి ఈ పుట్టి చావడాల మీద మరి మనకు ఒక అవగాహన ఉండాలి అంటే మనం చూస్తూనే ఉన్నాం లోకంలో. ఒక చీమ మనల్ని కుట్టిందంటే దాన్ని ఏం చేస్తాం? మన ప్రమేయం లేకుండానే దాన్ని చంపి కింద పడేస్తాం. దోమ కుట్టింది అంటే ఆ దోమని చంపేంత వరకు మనం ప్రశాంతంగా ఉండమండి. మరి అంటే పుట్టడం చావడం అనే విషయాలు మనం ఎన్ని చూస్తున్నాం, ఎన్ని రకాల ప్రాణులు వాటి యొక్క ప్రమేయం లేకుండా మరి వాటన్నింటిని మనం చంపుతున్నామండి ఏదో ఒక రూపంలో. ఒక జింకను ఒక పులి వేటాడి చంపుతుందా లేదా? మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఏదో ఒక విధంగా బాధింపబడుతున్నాయా లేదా? అంటే మనం కూడా ఆయా జన్మలు ఎత్తము అనే గ్యారెంటీ ఏమైనా ఉందా? ఈ మానవ శరీరంతో ఉన్నాం కదా, ఇక మాకే విధమైనటువంటి ఇబ్బంది రాదు అని ఎవరు చాలా గర్వంగా ఉండాల్సిన పని లేదు. మన కళ్ళ ముందు ఇవాళ మనతో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ నిన్నున్నటువంటి వాళ్ళు ఈ రోజు లేకుండా పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ఉన్నారు మన చుట్టూ, సమాజంలో చూస్తూనే ఉన్నాం. నా అంత గొప్పవాడు లేడు అని బతికినటువంటి వాడు శవంగా మారి నేల మీద మరి ఉన్నటువంటి వాళ్ళని ఎంతమంది చూడలేదని. మరి ఇప్పుడు వీళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి? మనం చేసుకున్న కర్మ ఎంతుందో ఆ కర్మను బట్టి భగవంతుడు తర్వాత ఉపాధులు మనకిస్తాడు. మనకి అలాంటి ఉపాధులు రాకుండా మనం పరమాత్మ సౌదాన్ని పొందడానికి ప్రయత్నం చేయొచ్చు కదండి. వాళ్ళందరినీ చూసినప్పుడైనా మనకు జాగ్రత్త పెరగాలి కదా. మరి ఆ జాగ్రత్త పెరిగినప్పుడు మనం చేయవలసిన మొదటి ప్రయత్నం ఏంటి? శాస్త్రాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చెయ్యాలి. శాస్త్ర అధ్యయనం నా వల్ల కాదండి, మాకు టైం ఉండదండి
అంటే ఎప్పుడు ఉంటుంది టైము? చనిపోయాక హాయిగా రెస్ట్ తీసుకుంటావా? ఈ శరీరం లేకుండా నువ్వు సాధన చెయ్యలేవు. లేదండి నేను స్వర్గానికి వెళ్ళిపోతా, ఇక్కడ చాలా పుణ్యాలున్నాయి, స్వర్గలోకంలో నేనేం చేస్తా? ఈశ్వరుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకుంటానండి, ఎట్లయినా స్వర్గంలో కొద్ది రోజులే ఉంటామంటున్నారు కదా, అక్కడ సంతోషాలు ఉంటాయి కాబట్టి సంతోషంతో ఉన్నప్పుడు నేను శాస్త్రాలన్నీ చదువుకుంటాను, వచ్చి మరో జన్మ వచ్చి నేను భగవంత్ సంబంధమైన సాధన చేస్తానంటే అలాంటి అవకాశాలు ఏమి ఉండవట. స్వర్గలోకంలో నీకు సంతోషంగా జీవించడానికి తప్ప భగవంతుడి నామం పలకడానికి కావలసిన అవకాశాలు ఏమీ ఉండవట. యమధర్మరాజే చెప్పారండి. యమధర్మరాజు 3 కాలాలలో ఏముందో చెప్తాడు కదా. నువ్వు ఏ జన్మనెత్తావో, ఈ మరి నరకానికి వెళ్ళిన తర్వాత ఏ విధమైన కష్టం అనుభవిస్తావో, ఈ కష్టాన్ని అనుభవించిన తదనంతరం నీకు ఎటువంటి జన్మ వస్తుందో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగిన స్థితి గురించి నచికేతుడికి చెప్తున్న సందర్భంలో మరి కఠోపనిషత్తు యందు చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, వశిష్ఠుడు చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు స్వర్గాది లోకాలలో ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి సాధన చేసుకొని పుణ్యాన్ని సంపాదించడానికి కావలసిన స్థితి మీకు లేదు. అంటే ఇప్పుడు అప్పటి వరకు ఎందుకండి, ఇప్పుడు మన ఇంటికి మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు వచ్చారండి, వాళ్ళతో గడుపుతున్నంత సందర్భంలో భగవంతుడి నామాన్ని పలకడానికి, భగవత్ సంబంధమైన సాధన చేయడానికి కనీసం ఇంటి ముందుకి ఎవరో వస్తే వెళ్ళి వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వడానికి కూడా సమయం ఉండదు. ఎందుకంటే ఇంటి నిండా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి మనం ఎన్నో రకాలైనటువంటి ఉపచారాలు చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఏమోలే వెళ్తే వెళ్ళాడు, పక్కింటి వాళ్ళు ఇస్తారులే ఏదో ఒకటి ఒక్క రోజుకి, రేపిచ్చి ఈసారి వస్తే మళ్ళీ ఇద్దాంలే అని చెయ్యవలసినటువంటి ఒక మంచి కార్యం కూడా చేసే ప్రయత్నం చెయ్యము. ఇంట్లో పదార్థం మిగిలిపోయే ఉంటుంది, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేక, ఇవ్వడానికి తను వెళ్ళలేక ఏమవుతుంది, మనము ఒక పుణ్యం చేసుకునే ప్రయత్నంలో కూడా వెనకబడతాం. ఎప్పుడు మనకిష్టమైనటువంటి పని జరుగుతున్నప్పుడు, మనకిష్టమైన వాళ్ళతో మనం ఉన్నప్పుడు, ఇష్టమైన పని చేస్తున్నప్పుడు. పోనీ కష్టాలున్నాయి, ఇంట్లో మనకేదో అనారోగ్యం ఉందండి, హాస్పిటల్లో ఎప్పుడైనా గమనించవచ్చు మనం, మన వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే ఎవరో వచ్చి అమ్మ టీ తాగుతాను ఒక్క 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అంటే మా బాధలు కాక మేమే చేస్తుంటే వెళ్ళి అంటాం కదండి. అదేవిధంగా రైల్వే స్టేషన్లో మనం బస్ స్టాప్లలో మన బస్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఎదురు చూసేటప్పుడు ఎవరో వచ్చి అడుగుతూ ఉంటారు, ఇద్దాంలే అనుకుంటాంలే కానీ ఆ టైంకి ఏదో బస్సు వచ్చిందని చెప్పేసి జరగవయ్యా బస్సు వెళ్ళిపోతుంది నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాం. అంటే భగవంతుడు అనుక్షణం నిన్ను భూలోకంలో మాత్రమే నువ్వు పుణ్యం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నటువంటి లోకం ఏదైనా గొప్పది ఏదైనా ఉందంటే ఇది ఒక భూలోకమేనండి. స్వర్గాది లోకాలలో నీ దగ్గరకు వచ్చి అడుక్కునేవాడు ఉండడు, భగవంతుడు నామం గుర్తొచ్చేంత సుఖము నీకుండదు. అంటే భగవంతుడి నామం పలకాలి అంటే మరి స్వర్గాది లోకాలలో పరమాత్మ అలాంటి ఎంట్రన్స్ ఏమీ లేదట. నువ్వు ఏదైతే పుణ్యం సంపాదించుకున్నావో ఆ పుణ్యంతో నువ్వు ఎలాంటి సుఖం అనుభవించాలో అలాంటి సుఖం అనుభవించాక ఇక మళ్ళీ భూలోకానికి వెళ్ళి నీకెంత పుణ్యం కావాలంటే అంత పుణ్యం సంపాదించుకొని నువ్వు ఇక్కడ చేసిన కర్మలలో ఉన్న పుణ్యాన్ని బట్టి స్వర్గాది లోకాలలో ఉండిపోయి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తావండి. అంతే. ఇక నరక లోకాలలో కూడా ఏమీ అవకాశాలు ఉండవు. మనకు హాస్పిటల్లో ఉంటేనే అవతల వాడికి ఇదిగో నాయన 10 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఇవ్వలేని మనం నరకాది లోకాల్లో మనల్ని నూనెలో వేయించుతుంటారు, సూదులతో గుచ్చుతారట, రకరకాల కష్టాలు ఉన్నాయండి. సురేంద్రపురి వెళ్తే అక్కడ ఆ స్వర్గంలో ఉన్న సౌఖ్యాలను గురించి వివరణకు సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలు పెట్టారు. నరకాది లోకాలలో మనం ఏ పాపం చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఆ విజ్ఞానాన్ని పంచేందుకు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మరి అవన్నీ చూసినప్పుడు ఇవన్నీ నాకు కాదులే, నేను కాదులే అనుకుంటూ వెళ్ళిపోకుండా ఇవన్నీ నేను అనుభవించాల్సి వస్తుందేమో, ఇవన్నీ అనుభవించకుండా ఉండాలంటే నేనేం చెయ్యగలను అని ఎవరి మనసులో అయితే ఆలోచన కదులుతుందో వాళ్ళొచ్చి శాస్త్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే నరకాది లోకాలలో భగవంతుడి నామం పలకలేవు, హాస్పిటల్లో అనారోగ్యంలో నువ్వు బెడ్ మీద ఉండి కూడా భగవంతుడి నామం పలకొచ్చు. సంతోషంగా నీ వాళ్ళందరితో కలిసి ఉండి కూడా నీవు భగవంతుడు నాకు అప్పచెప్పిన పని చేయకపోతే
నేను ఈ శరీరం విడిచిపెడితే నాకు పనిష్మెంట్ ఉంటుందని మనసులో గుర్తున్న వాళ్ళు ఎవరు ఏ సమయంలో ఎంతమంది నీకు ఇష్టమైన వాళ్ళున్నా ఎవరో నీ ఇంటి ముందుకొచ్చి నిలబడ్డారు అనే విషయం గుర్తు నీకు వినపడుతుందండి. ఎన్ని నవ్వుల మధ్యలోనైనా అమ్మా ఒక రూపాయి ఉంటే ఇవ్వండి అన్నటువంటి వాళ్ళ యొక్క మాట నీకు వినపడుతుంది. ఎప్పుడు భగవంతుడు ఈ శరీరంతో చెయ్యవలసిన సత్కర్మ చెయ్యకపోతే మరి మన యొక్క ప్రయాణంలో కష్టం ఉంటుందనే ఆలోచన ఎవరి మనసులో ఉంటుందో వాళ్ళు చెయ్యగలుగుతారు. ఖచ్చితంగా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఈశ్వరుడు మన కష్టంలో ఉన్నాం, ఈశ్వరుడు నా కష్టాన్ని తీర్చడం కోసమే ఈ రూపంలో వచ్చారని ఎవరైనా మన కళ్ళ ముందు ఏదైనా అడుక్కునే వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎంత కష్టమున్నా ఏడుస్తూ కూడా కళ్ళమని నీళ్లు దూడ్చుకుంటూ మరి పర్సులో నుంచి 10 రూపాయలు తీసి ఇస్తుంటారు. ఎందుకంటే భగవంతుడు నా పాపం తీసేయడానికి, అంటే ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడి యొక్క రక్షణ, ఈశ్వరుడు నా యొక్క రక్షణ చూసుకుంటాడనే భరోసా ఉన్నోళ్ళు శాస్త్రంలో చెప్పబడిన విషయాలు తెలుసుకుంటారు, తెలుసుకున్న వాటిని ఆచరిస్తారు. అందుకే కర్మ ఫలాలకు నువ్వు కారణం కాకూడదు అంటున్నాడు ఆయన. అంటే నువ్వు కర్మ చెయ్యి, దానివల్ల ఎటువంటి ఫలితం వచ్చినా దాని గురించినటువంటి ఆలోచన నీకొద్దు. కర్మ ఫలాలకు నువ్వు కారణం కాకూడదు అంటే ఒక పని చేసేటప్పుడు ఈ పని అవుతుందో కాదో అని చెప్పేసి పిల్లవాడికి ఉద్యోగం వస్తుందండి. ఒక వ్యక్తి అండి ఉద్యోగం కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళాడనమాట. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఇతడి కంటే ఒక స్థానము అధికమైనటువంటి స్థానంలో ఇంకొక వ్యక్తి ఉంటాడనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నది ఒకే ఒక ఉద్యోగం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం ఇవ్వాల్సి వస్తే ఈయన కంటే మెరిట్ మార్కులతో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు సెలెక్ట్ అవుతారో మనకు అర్థమవుతుంది. అందరిలో కూడా వీళ్ళిద్దరే. ఇప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ తప్పుకుంటే సెకండ్ పర్సన్కి జాబ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు, ఫస్ట్ పర్సన్కి జాబ్ వచ్చేసింది అన్నారు. సెకండ్ పర్సన్ ఆలోచించాడు, అబ్బా నాకు ఈ ఉద్యోగం రాకపోతే ఎలా అని చెప్పేసి కొంచెం ఆలోచన చేశాడు. కర్మ ఫలాలకు కారణం కావడం అంటే ఇదేనండి. ఆయన ఏం చేస్తాడంటే అంతకుముందు ఆ వ్యక్తితో ఇతను మాట్లాడతాడనమాట. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. ఏదో మంచితనంలో ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మరి నాకు ఎక్కడైనా అవకాశాలు ఉంటే నేను చెప్తానండి, మీకు ఎక్కడైనా అవకాశాలు ఉంటే చెప్పండి అని ఏదో మంచితనంలో ఒక 2 గంటలు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ పరిచయాలలో నంబర్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆలోచించాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం నాకే రావాలంటే నేనేం చేయాలి? ఆలోచన చేసి వెంటనే అతని దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు కదా, తన ఫ్రెండ్కి ఒకరికి ఫోన్ చేసి, అరే నేను ఒక నెంబర్ ఇస్తాను కానీ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పురా అని చెప్పారు. అలా చెప్పగానే ఇప్పుడు ఆ పక్కన ఫస్ట్ పర్సన్ జాబులో జాయిన్ అవ్వాల్సినటువంటి వ్యక్తికి ఎవరో వచ్చి చెప్పారు, పలానా సూర్య అంటే మీరేనా? అవునండి అన్నారు. మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయిందట, ఫోన్ వచ్చిందండి అన్నారు. లేకపోతే ఆయనకే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది చెప్పగానే అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ జాబ్లో జాయిన్ అవ్వాలంటే సంతకం పెట్టాలండి, వాళ్ళు పిలవాలి కదా, మేనేజర్లు అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వచ్చి పిలవాలి. పిలిస్తే ఈయన సంతకం పెడితే అతనికి జాబ్ వస్తుంది. కానీ ఇతడు ఏం చేశాడు, ఆ ఉద్యోగాన్ని అతడికి కాకుండా అతడు తప్పుకుంటే తర్వాత తనకే ఉద్యోగం వస్తుందని కర్మ ఫలాలకు కారణమయ్యాడు. అంటే ఇప్పుడు ఆ ఉద్యోగం ఎవరికి వచ్చింది, ఫస్ట్ పర్సన్ వెళ్ళిపోయాడు, చెప్పను కూడా చెప్పలేదు. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయిందంటే ఉద్యోగం కంటే తల్లి ప్రధానం కదా. ఆయన వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఎవరు సెకండ్ పర్సన్ ని పిలిచారు, జాబ్ లో జాయిన్ చేసుకున్నారు. కానీ ఇతడు ఉద్యోగం చేస్తున్నంత కాలం చచ్చి బతుకుతుంటాడా లేదా, గిల్ట్ ఫీలింగ్ ఉంటుందా లేదా, నేను పలానా ఉద్యోగస్తుడు పలానా వ్యక్తికి రావాల్సిన ఉద్యోగం లాక్కున్నాను, మోసం చేశాను, ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, కుటుంబంలో వాళ్ళందరూ సంతోషపడ్డారు, హాయిగా మా నాన్నగారు పలానా ఉద్యోగం అని పిల్లలు అంటున్నారు, గొప్పగా జీవిస్తున్నారు. కానీ అతడు ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి మనసులో బెంగ ఉంటుందా ఉండదా? కర్మ ఫలాలకు నువ్వు కారణం కాబాకు. నిజానికి ఆ ఉద్యోగం ఇతనికే రాసి పెట్టుంటుందండి. చిట్ట చివరిలో ఒకసారి తన యొక్క మనోవ్యధ, అంటే మనసులో ఉన్న ఏదైనా నేను చేసిన పాపాలలో ఏదైనా గొప్పది ఉందా అంటే పలానా వ్యక్తి ఉద్యోగం నేను లాగేసుకున్నానని చెప్పేసి బాధపడతాడనమాట. ఇక తాను చనిపోయేటప్పుడు ఆయనకు ఒకసారి క్షమాపణ చెప్పుకుంటే ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే పోతుందని చెప్పి కాస్త మనశ్శాంతితోనైనా చనిపోవచ్చు అని చెప్పేసి ఆ వ్యక్తి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేస్తే అతడు ఎక్కడో పెద్ద స్థాయిలో ఉంటాడు.
అతనికి ఫోన్ చేసి, "నేను పలానా అండి, పలానా ఫస్ట్ మీకు జాబ్‌లో ఇంటర్వ్యూలో మీరే సెలెక్ట్ అయ్యారు. మీ అమ్మగారికి ఇట్లా ప్రమాదం" అంటే ఆయన నవ్వుతాడనమాట. "నేను ఆల్రెడీ ఒక పెద్ద ఉద్యోగానికి అపాయింట్ అయ్యానండి. కాకపోతే ఈ ఇంటర్వ్యూకి కూడా నేను ఒకసారి అటెండ్ అయితే బాగుండు అని చెప్పేసొచ్చాను. నిజంగా నేను ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటటువంటి ఆ పరిస్థితి నాకు లేదు. నేను అంతకంటే పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగానికే నాకు కాల్ లెటర్ కూడా వచ్చింది. నేను జాయిన్ అవ్వడమే ఉంది. ఈ ఖాళీ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను" అన్నారు. ఇన్ని రోజులు ఆయన మోసినటువంటి బాధ భగవంతుడు నిర్ణయించాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆల్రెడీ అక్కడ ఉద్యోగం ఉందంటే, ఇప్పుడు ఈ ఉద్యోగంలో ఈయనేమంటాడు? లేదండి, నాకు ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది. నేను జాయిన్ అవ్వనండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఎవరిని పిలుస్తారు? ఇతన్నే పిలుస్తాడు. ఈ ఉద్యోగాన్ని ఇతడు ఇన్ని రోజులు చేశాడంటే, ఈయనేమనుకుంటాడు? అబ్బా! నేను మోసం చేసి చక్కగా ఉద్యోగం సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు కానీ, పరమాత్మ నిర్ణయించి ఈయన జీవించాల్సిన ఉద్యోగం ఇదే. అంటే మనం కూడా మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు చేయొద్దని పరమాత్మ చెప్తున్నారు. అందుకే భగవంతుడు శాస్త్రంలో చెప్పిన ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే, కర్మ ఫలాలకు మనం కారణం కాకూడదనే మాట గుర్తుపెట్టుకున్నామనుకోండి. ఇప్పుడు చూడండి, ఆయన జీవితాంతం ఏడ్చాడండి. జీవితాంతం ఏడ్చి చిట్ట చివరికి చనిపోయేటప్పుడు, ఆ ఉద్యోగం నాకు రావాల్సిందేనా? అంటే నేనే ఆ రోజున గనక తొందరపడి ఉండకపోతే, ఇవాళ ఇన్నేళ్ల నుంచి నా భార్య బిడ్డల ముందు కూడా నేను ఒక అపరాధిలాగా ఉండేవాడిని కాదుగా. చెప్తే కుటుంబం ఎక్కడ అవమానిస్తుందో, ఎక్కడ అసహ్యించుకుంటుందో అని కుటుంబానికి చెప్పలేదు. తాను జీవితాంతం ఏం చేశాడు? బాగా బాధపడ్డాడు. చివరికి తెలిసిందేంటి? ఆ ఉద్యోగం నాకవసరం లేదు అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరు సంతోషంగా జీవించడానికి మొదట కష్టమొస్తుందని భయపడకండి. అయ్యో! నాకు ఈ ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటి అంటే, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం భగవంతుడు నాకేది చూయిస్తే నేను ఆ ఉద్యోగానికే జాయిన్ అవుతాను. పరమాత్మ ఉన్నాడు. ఆయన నాకు ఖచ్చితంగా నా యొక్క తెలివితేటలకు, నాకున్నటువంటి ఆ ధర్మ నిరతికి భగవంతుడు ఏదో ఒక చోట మంచిదే ఇప్పిస్తాడని, భగవంతుడి మీద గనక మనం భారం వేసి, మన పనిని మనం చేస్తే గనక, నువ్వు మనశ్శాంతితో జీవించడానికి భగవంతుడు చెప్పిన సూత్రం అంటే. అందుకే ఏమంటున్నాడు? మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. నేను కర్మ చేయకూడదని అనుకోకండి. మళ్ళీ ఏంటి? ఇక్కడికి ఏమి చెప్పాడు? నేను ఏ కర్మ చెయ్యను అని సోమరిపోతుగా ఉండడానికి ప్రయత్నం చెయ్యకండి. సోమరిగా ఉండటం వల్ల ఎన్నో రకాలైనటువంటి నష్టాలొస్తాయి. అందుకే నేను ఎలా ఉండాలి? కర్మ చెయ్యాలి, ఫలితం కోరకూడదు. కర్మ ఫలాలకు నేను కారణం కాకూడదు. ఇంకొక మాట ఏం చెప్పాడు? ఏ మాట అంటే, అసలు నేనే పని చెయ్యకుండా ఊరికే ఉంటాను అని చెప్పేసి ఎవడైతే ఉంటాడో, వాడి ఖాతాలో భగవంతుడు ఏం చేస్తాడు? ఏ పని కళ్ళ ముందే ఎవరికో ప్రమాదం జరుగుతుంటే నాకెందుకని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరికి ఏం జరిగినా నాకెందుకు అని చెప్పేసి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడనుకోండి. ఏమవుతుంది? భగవంతుడు ఏం చేస్తాడు? నీకిచ్చినటువంటి ఐశ్వర్యము అవన్నీ తీసేస్తాడండి. దేని చేత అయితే నువ్వు అహంకరిస్తూ నేనెవరికీ ఉపకారం చెయ్యను, నాకంటే ఎవడు గొప్పవాడు అని చెప్పేసి అహంకరిస్తూ కర్మ చేయకుండా సోమరిపోతుగా ఉంటారో, వాళ్ళు గొప్పదైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కర్మ చెయ్యకుండా ఉండటానికి వీల్లేదు. మనం చూస్తుంటాం ఎంతో మందిని. బాగా గొప్పగా బతికినటువంటి వాళ్ళు కూడా మరి తినటానికి తిండి లేకుండా ఎన్నో కష్టాలు పడుతూ ఈ ఊర్లో బతకలేక ఇంకో ఊరికి వెళ్ళిపోయి బతికే వాళ్ళని చూస్తాం. కొంతమంది ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని చూస్తాం. మరి అంటారు కదా, పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకొని బతకడం కష్టము అని చెప్పేసి అంటుంటారు కదా. అంటే ధర్మంతో కూడినటువంటి ఈ జన్మలో కొంతమంది వాళ్ళు ధర్మంగా ఉండి ఉండొచ్చు. కానీ పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మ కూడా మన సంపదలు పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏది ఏమైనా మనం ఇవాళ సంతోషంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా అన్నింటికి మూలం మనం చేసిన కర్మలేనండి. మన కర్మలను మనం శాస్త్రంతో కూడి చెయ్యకపోవడం వల్లే ఇవాళ ఇన్ని నష్టాలొచ్చాయి. ఇవాళ మనం పూర్వజన్మల్లో ఎంతో పాపం చేసి ఉన్నా, ఈ జన్మ ప్రయత్నం చేత శాస్త్రాన్ని తెలుసుకుంటే గనక ఖచ్చితంగా మనము అనుభవించవలసిన పెద్ద కష్టాన్ని అనుభవించకుండా తప్పించుకోగలిగినటువంటి అవకాశం పరమాత్మ శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను గనక మనం తెలుసుకొని, మనం గనక జాగ్రత్తగా జీవిస్తే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతామన్నమాట. అందుకే పరమాత్మ చెప్తున్నారు ఒక్కొక్కరికి, మీకు ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పబడింది, ఖచ్చితంగా చెయ్యాలి. నేను చెయ్యను అని అకర్మణః,
అంటే కర్మ చెయ్యకుండా ఉండడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఆ ప్రయత్నం వలన, అంటే చెయ్యకుండా ఉండేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారో అది మిమ్మల్ని ఏం చేస్తుంది, మీకున్న సమస్తాన్ని, అంటే నీకు బాగా ఏది ఇష్టమో భగవంతుడు చూస్తాడు. బాగా ఏది ఇష్టము, ఒక పనిని చెయ్యడానికి నువ్వు అంగీకరించట్లేదు. అంటే పరులకు ఉపకారం జరిగే కార్యాలు చేయడం నీకు ఇష్టం లేదు. అప్పుడు పరమాత్మ చూస్తాడనమాట. నీకు బాగా ఏది ఇష్టం, బాగా ఏది ఇష్టమో చూస్తాడు. చూసేసి దాన్ని తీసేస్తాడండి. అవునండి. అందుకే భగవంతుడు అంటాడు, దేని మీద కూడా నువ్వు బాగా ఆశ పెట్టుకోకు. ఇది లేకపోతే నేను ఉండలేను అనేటటువంటి ఆలోచన వద్దు. ఇది లేకుండా నేను ఉండలేను, ఇది ఉంటేనే నేను ఉండగలను, ఇట్లాంటి ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా ఎలా ఉండమంటాడంటే, యదృచ్ఛా లాభ సంతుష్ట, ఉన్నదానితో తృప్తిగా బ్రతికేటటువంటి ప్రయత్నం. దేని మీద కూడా మరి ఎక్కువ ప్రేమను కలిగి ఉండకండి. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అన్నాడు పరమాత్మ. అంటే భార్యా బిడ్డల మీద, సంపదల మీద, దేని మీద కూడా ఇది నాదే, ఇది లేకుండా నేను ఉండలేను అనేటటువంటి భావన ఉండకూడదు. వీటిలో ఏదైనా, వేటితోనైనా నాకు రుణం తీరిపోతే వీటిలో ఏదైనా నా నుండి విడిపోవచ్చు. ఏది విడిపోయినా ఇది శాశ్వతం కాదనే గుర్తుపెట్టుకొని, ఎవరైతే భగవంతుడి మీద మాత్రమే, భగవంతుడు చెప్పిన కర్మ మీద మాత్రమే ఆసక్తి, భగవంతుడి మీద మాత్రమే ప్రీతి కలిగి ఎవరి కర్మ చేస్తారో అలా కర్మ చేసిన వారు మాత్రమే పరమాత్మను పొందుతారు. అందుకే ఆయన ఏమంటారు, తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుజ్యచ. ఏ కర్మ చేస్తున్నా, ప్రతి క్షణం ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తారు, మామనుస్మర, నన్ను స్మరణ చేసుకుంటూ మీరు కర్మ చేయండి. ఆ కర్మ మిమ్మల్ని రక్షిస్తుంది. మిమ్మల్ని నేనేం చేస్తాను, మోక్ష పదం వైపు మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి మీరందరూ నన్ను నమ్ముకొని నన్ను స్మరణ చేసుకుంటూ నేను చెప్పినటువంటి శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి కర్మను, అంటే ధర్మంతో కూడిన పని, పరులకు ఉపకారం కలిగించేటటువంటి కర్మ ఎవరైతే చేస్తారో ఆ చేసినటువంటి వారు నన్ను పొందుతారంటున్నారు. ప్రతి ఒక్కరి యొక్క ప్రాణం ఎంతో విలువైనది. ఆ ప్రాణాన్ని రక్షించుకుని తనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికే మన యొక్క శక్తిని వినియోగించుకోవాలి. అందుకే పెద్దలు అంటారండి, నీవు సాధన చేసుకోవడానికి ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డుగా ఉన్న దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటారనమాట. మనందరికీ కూడా ధర్మరాజు తర్వాత తన యొక్క సోదరులు, భార్య అందరూ కలిసి చివరికి తమ యొక్క చివరి అంకము వైపు వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, సజీవంగా జీవించి ఉన్నప్పుడే మరి స్వర్గాది లోకంలోకి వెళ్తూ ఉంటారు, హిమాలయాల వైపు వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో, అంటే దేహత్యాగం చేసేటటువంటి ప్రయత్నంలోనే వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ధర్మరాజు వెనకాల భార్య, తర్వాత తన సోదరులందరూ కూడా దారిలోనే చనిపోతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం నిమిత్తంలో. అలా వెళ్ళిపోయినప్పుడు ఒక కుక్క మాత్రమే ధర్మరాజుతో పాటు వస్తుందండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంద్రుడు వీళ్ళంటారు, లేదండి మీరు మాత్రమే స్వర్గంలోకి అడుగు పెడతారు, ఈ కుక్క మాత్రం లోపలికి రాకూడదంటే, అలా ఎందుకు, నా తమ్ముళ్ళు మరి మనుషులుగా ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసిన కర్మల నిమిత్తం వాళ్ళు పడిపోయారు. కానీ ఈ కుక్క మాత్రం నన్ను అనుసరించింది, నా కష్టంలో నా సుఖంలో కూడా ఇది నాతో పాటు వచ్చింది. కాబట్టి మరి ఆ కుక్కకి కూడా మరి నాకిచ్చేటటువంటి స్వర్గ సౌఖ్యాలు ఇస్తానంటేనే నేను లోపలికి వస్తాను, లేకపోతే నేను రానండి అని చెప్పేసి అంటాడనమాట. అంటే దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి, మన సాధనలో మనకి, అంటే నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు సాధన చేస్తున్నప్పుడు నీకెవరెవరు సహాయం చేస్తారో వాళ్ళందరితో నువ్వు కూడా ఉండు. నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడంలో ఎవరైతే అడ్డుపడతారో, అడ్డుపడినటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, తల్లైనా తండ్రైనా, మరి ఒకానొక దశలో ఎవరు భీష్ముడు పరశురాముడిని కూడా ఎదిరిస్తాడండి. ఎందుకు, అంబని పెళ్లి చేసుకోమని చెప్పేసి పరశురాముడు అంబకు మాటిస్తాడు, నా శిష్యుడే భీష్ముడు, ఆ భీష్ముడు పెళ్లి చేసుకుంటాడు నిన్ను అంటే, భీష్ముడు అంటాడు, నా యొక్క ప్రతిజ్ఞ కోసం నేను ఎప్పటికీ కూడా వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటే, లేదు లేదు నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను, గురువుగా నువ్వు నా మాట వినాల్సిందే అంటే, నేను నీ మాట కూడా విననండి, నా ప్రతిజ్ఞ నాకు చాలా ముఖ్యమైనది, మా నాన్నగారికి నేను వాగ్దానం చేశాను, నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి చెప్పాను అంటే, అయితే నువ్వు నాతో యుద్ధం చేయవలసి ఉంటుంది, మీరు అదే కావాలి అంటే ఖచ్చితంగా నేను యుద్ధం చేస్తానని చెప్పి మరి భీష్ముడు కూడా పరశురాముడితో యుద్ధం చేసి భీష్ముడు మరి విజయాన్ని పొందాడని. అవసరమైతే ఆయన గురువుని కూడా విడిచిపెట్టారు. అంటే ఏంటి, నీవు ధర్మాన్ని రక్షించడంలో
పరమాత్మ చెప్పిన కార్యంలో నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నీకు ఎవరెవరైతే అడ్డుపడుతున్న వాళ్ళందరినీ కూడా విడిపించుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంగా నువ్వు ముందుకు సాగవలసి ఉంటుంది. నీ ప్రయత్నానికి ఒక కుక్క నీకు సహాయం చేసినా ఆ కుక్కని కూడా నీ వెంట తీసుకొని వెళ్ళు. కానీ మరి నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, నీ లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుభూతి పొందడానికి, నీ యొక్క సాధనలో ఎవరైతే బంధముగా ఉన్నారో ఆ బంధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపో అనేటటువంటి జ్ఞానమే మనకు శాస్త్రం బోధిస్తుందండి. నువ్వు పుట్టిందే నీ లోపట ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి. కానీ ఈ దేహ బంధాలన్నీ కూడా మరి నాటక రూపంలో ఉంటాయి. ఈ జగన్నాటకంలో నువ్వు ఏం కావాలి? ఒక పాత్రని నువ్వు తీసుకున్నప్పుడు ఆ పాత్రకు సంబంధించి నువ్వు ఎలా ఉండాలి? ఆసక్తి లేకుండా కర్మను చేస్తూ నీ లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, పరులకు ఉపకారం చేసేటటువంటి నిమిత్తంలో నీకు సహాయం చేసే వాళ్ళందరికీ నువ్వు ఏం చేయాలి? వాళ్ళకి నువ్వు ఎంతో కొంత ఉపకారాన్ని చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే మానవ జన్మ యొక్క ఉద్ధరణ. కానీ ఇక మిగిలినటువంటి బంధాలు, ఆత్మీయతలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏమవుతాయి? మళ్ళీ మళ్ళీ పుట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ సత్య ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడేది నీ ధర్మాచరణలో నీకెవరైతే సహకరిస్తారో వాళ్ళందరితో నువ్వు కలిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. నీ యొక్క ధర్మమే పరమాత్మానుభూతిని పొందడానికి కావలసిన స్థితి ప్రసాదిస్తుందని ఇక్కడ ఆయన మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి పరమాత్మ నిర్ణయించినటువంటి మాట, నువ్వు కర్మ చెయ్యాలి. ఎలాంటి కర్మ చెయ్యాలి అంటే శాస్త్ర విహిత కర్మ చెయ్యాలి. శాస్త్రం అంగీకరించిన కర్మను ఫలితాన్ని కోరకుండా పరోపకారమిదం శరీరం అనుకుంటూ ప్రతి క్షణము పరులకు ఉపకారమే తన యొక్క శ్రేయస్సుగా కర్మ చేసిన వారు మాత్రమే నన్ను పొందుతారు. కర్మఫలాలకు ఎప్పటికీ కూడా కారణం కాకండి. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నంలో కర్మ ఫలితాలు ఎప్పటికీ కోరకండి. నిష్కామ కర్మ చెయ్యండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఈ శ్లోకం ద్వారా వివరణ చేస్తూ ఉన్నారు. మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది శాస్త్రం. భగవంతుడు చెప్పబడినటువంటి శాస్త్రాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించిన శాస్త్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఆచరించిన వారు భగవంతుడికి చాలా ప్రియులు, సకులు అన్నాడు. భక్తోసిమే సకాచేతి, ఈ మాట గుర్తుపెట్టుకోకూడదు. పరమాత్మకు బాగా ఇష్టమైన వారు మాత్రమే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కానీ మిగిలినటువంటి అన్యులు మనకు తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మన కుటుంబంలో ఉండవచ్చు. కానీ వాళ్ళకి మనం పూర్వజన్మలో కొంత రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళతో మనం కలిసి పుట్టాము. కానీ వాళ్ళలాగే మనం జీవించాలని అనుకోకూడదు. నీ యొక్క ధర్మం నీలో ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు చేసేటటువంటి శుద్ధ కర్మయే నిన్ను రక్షిస్తుంది. కానీ మిగిలినటువంటి ఏది కూడా నిన్ను రక్షించదు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దానికోసం ప్రాణత్యాగం చేసినా హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం అన్నారు. నీ ధర్మ సాధనలో నువ్వు ఒకవేళ దేహాన్ని విడిచిపెడితే నువ్వు స్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ సాధనలో ఎక్కడైనా ఒకవేళ నువ్వు ఇక్కడ గెలిచావు అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఓడిపోయావు అంటే స్వర్గం వస్తుంది. అంటే మీకు ఎలా అయినా అంటే శాస్త్రం చెప్పినట్టుగా భగవంతుడి యొక్క కర్మాచరణ చేయడంలో ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు మరణించినా జీవించి ఉన్న రెండు విధాల శ్రేయస్సునే పొందుతారని మనకు ఆల్రెడీ చెప్పిన తర్వాతనే ఈ మాట చెప్తున్నారు. మనం కర్మ ఎలా చేయాలో చెప్తున్నారు. ఇలా ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళందరూ నన్ను పొందుతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. రేపు యోగస్థ కర్మ కుర్వాణి అంటాడు. అంటే యోగముతో కూడి నువ్వు కర్మ చెయ్యవలసి ఉంటుంది. దానికి సంబంధించి పరమాత్మ చెప్పేటటువంటి నియమాలు ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్వస్తి.